అందరికీ నమస్కారం అండి. చూశారు కదా టైటిల్ ఈరోజు. నాకేమనిపిస్తుందంటే అందరూ క్రైస్తవులందరూ కూడా జాన్ బాబుని తిడుతున్నారు. జాన్ బాబు గారిని నాకు ఈ విషయంలో చాలా బాధేసిందండి. ఎందుకంటే ఇప్పుడు కరుణాకర్ గారితో కూర్చొని ఆయన మాట్లాడాడు, సరే భోజనం చేశాడో మరి ఏం చేశాడో మొత్తానికి నాకైతే తెలీదు. క్రైస్తవులందరూ ఎందుకు తిడుతున్నారు జాన్ బాబు గారిని? ఎందుకంటే ఈయన శివశక్తి ఆఫీస్కి వెళ్ళి కరుణాకర్ గారితో మాట్లాడాడు అంటే నాకు అర్థం కాలేదు. మరి ఈయన మీద చాలా మంది లైవ్లు పెట్టారు, ఒకళ్ళిద్దరు కాదండి, చాలా మంది పాస్టర్లు పెట్టారు, విశ్వాసులు పెట్టారు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ తిడతా ఉన్నారు జాన్ బాబుని. సరే ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మన ప్యానల్ ఆశ్లేష గారు, గురువు గారు అండ్ కిరణ్ గారు, శివాజీ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. సార్ ఇప్పుడు జాన్ బాబు ఆశ్లేష గారు చెప్పండి సార్, జాన్ బాబు గారు తప్పు చేశాడా అని మీరు అనుకుంటున్నారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? టైటిల్ కూడా పెడతాను నేను, ఒకసారి చూడండి. ప్రేక్షకులు చూడండి టైటిల్. జాన్ బాబు గారు చేసిన తప్పు ఏంటి, కరుణాకర్ గారితో కూర్చొని మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి సార్, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. కాదండి, అక్కడ వాళ్ళు జాన్ బాబు గారు వెళ్ళటం, హైదరాబాద్ వెళ్ళటం, వీళ్ళని శివశక్తి వాళ్ళని హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారితో మాట్లాడడం అనేది ఏం తప్పు కాదండి. అది వీళ్ళకి ఏంటంటే ఆయన బైబుల్ ని సరిగా డిఫెండ్ చేసుకోలేదని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు. ఆయన కరెక్ట్ గానే చెప్పాడు. ఆయన తనకు తెలిసిన దాంట్లో ఇప్పుడు ఆయన ఆంధ్ర క్రిస్టియన్ రైట్స్ ఫోరం కి ఆయన పెద్ద ఆయనండి. ఆయన ఒక పెద్ద తలకాయ. ఆయన వీళ్ళందరూ ఎవరు సార్? ఈ టిఎస్ కుమార్ తర్వాత ఈ ఏకేడబ్ల్యూసి అనిల్ గాడు, తర్వాత ఈ తొండ జాన్సన్ గాడు, వీళ్ళు నథింగ్ అండి ఆయన ముందు. నేను చెప్పినాను సార్, ఎందుకంటే మాది గుంటూరు, వీళ్ళు పక్కనే తెనాలి సార్. వీళ్ళు తెనాలిలో ఉంటారు సార్ వీళ్ళు. జాన్ బాబు గారికి చాలా మంచి పేరుందండి ఊర్లో. సార్ నా దృష్టిలో నేను చెప్తున్నాను సార్, జాన్ బాబు గారు హీరో అని చెప్తానండి. ఎందుకో చెప్పంటారా? జాన్ బాబు గారు హీరో అనే మాట ఎందుకు మాట్లాడుతాను తెలుసా? ఈ డైరెక్ట్ గా వెళ్ళి కరుణాకర్ గారితో డిబేట్ చేశాడు సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అబ్బా, నేను చెప్పబోయేదే మీరు చెప్పారు. ఆయన విమర్శించే వాళ్ళంతా, జాన్ బాబు గారిని విమర్శించే వాళ్ళంతా పోయి కరుణాకర్ గారితో డిబేట్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? ఒక్కడికి కూడా దమ్ము లేదు సార్. నేను చెప్తున్నాను, ఆయన సింగిల్ గా. ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అని చెప్పను ఆశ్లేష గారు. జాన్ బాబు గారు అంత ధైర్యంగా శివశక్తి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడంటే అర్థం ఏంటి? ఏదో సంథింగ్ చర్చలు చేశాడు అంటే మనందరం కలిసికట్టుగా ఉందాము. అలాంటి పాజిటివ్ వీళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారండి? ఎందుకంటే వీళ్ళకి నిలువెత్తు విషయమే కదా సార్. వీళ్ళకి ఎప్పుడు హిందూ గ్రంథాలని తిట్టడం, హిందువుల్ని చులకనగా చూడటం, వీళ్ళకి బైబిల్ నేర్పించింది అదే కదా. బైబిల్లో ఉండేది ఏముంది? ఎక్కడన్నా సామరస్యం గురించి ఎక్కడన్నా ఉందా? లేదు కదా సార్. నాకు ఇంకొక అనుమానం అండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను హనీ జాక్సన్ గారు రోడ్డు మీద కనపడ్డాను సార్, ఇద్దరు చొక్కాలు పట్టుకొని. ఇప్పుడు హనీ జాక్సన్ గారి ఇంటికి నేను వెళ్ళా. ఇప్పుడు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు జాగ్రత్తగానండి. కిరణ్ గారు, మన గురువు గారు కూడా ఉన్నారు. సరే, నేను చేసే తప్ప రైటా ఒకసారి ఆశ్లేష గారు, కిరణ్ గారు అందరూ వినండి. నేను చేసేది తప్ప. ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు సార్, నాకు మంచి సంబంధం వచ్చింది హనీ జాక్సన్ ఫ్యామిలీ నుంచి. వాళ్ళ భార్య చెల్లెలో లేకపోతే వాళ్ళ ఇంట్లో చుట్టాలో ఎవరో సంథింగ్ సంబంధం వచ్చిందండి నాకు. నేను హనీ జాక్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సంబంధం చూసా. ఇప్పుడు మీ అందరు నన్ను నమ్మలేకపోతులు తిడతారా అండి? ఆశ్లేష గారు కానీ, కిరణ్ గారు కానీ, డాక్టర్ గారు కానీ, నువ్వు వాళ్ళ ఇంటికి పోయావు, ఆ సంబంధం చేసుకున్నావు, నువ్వు ఎందుకు చేసుకున్నావు రా చౌటా సన్నాసి అంటారండి మీరు నన్ను? అసలు ఎట్టి పరిస్థితులు అనవు సార్. అది మీ పర్సనల్. పెళ్లి అనేది మీ పర్సనల్, చూడటం అనేది మీ పర్సనల్. మీరు అక్కడికి వెళ్ళి సంబంధం కుదుర్చుకుంటే మాకేంటి సార్? మాకేం బాధ, మాకేం నొప్పి ఏం లేదు. లేదండి, ఒకరోజు హనీ జాక్సన్ నన్ను పిలిచాడు సార్, భోజనానికి పిలిచాడు. సరే ఇవన్నీ కదా, ఒకరోజు భోజనానికి పిలిచాడు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చాను. ఇప్పుడు మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఏం అభ్యంతరం లేదు సార్ మాకు. మరి ఎందుకు సార్ జాన్ బాబు ఏం చేశాడు? జస్ట్ బైబిల్ గురించి డిస్కస్ చేశారు. అది సహజంగా జరిగేది. ఎవరైనా సరే కరుణాకర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ప్రశ్నిస్తాడు, దానికి సమాధానం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, సెకండరీ. అది వీళ్ళకి ఎక్కడ కాలిందయ్యా అంటే నేను చెప్తాను ఏనండి సార్, కరెక్ట్ పాయింట్. ఈయన జాన్ బాబు గారు ఏం చేశారంటే, మీరందరూ షార్ట్ ఫిల్మ్ చూడండి అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఈయన. అక్కడ వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. ఓకే, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చూస్తే నష్టమే ఉంది. ఇక్కడ పాయింట్ ఉంది సార్. జాన్ బాబు గారు చాలా లోతైన మనిషిని. ఆయన అర్థం చేసుకోవటం ఎవడి వల్ల కాదు. నాకు అర్థమైందండి ఆయన ఆ మాట ఎందుకన్నారు. తెలుసా అండి ఎవరికైనా? చెప్పండి సార్. కిరణ్ గారు ఏమైనా చెప్తారండి? జాన్ బాబు గారు ఆ సినిమా ఎందుకు చూడమన్నారు మీరు ఏమైనా గెస్ చేయగలరా? నేనైతే గెస్ చేశాను, నాకు ఆన్సర్ వచ్చింది.
జాన్ బాబు గారు ఏం చెప్పాడంటే కరుణాకర్ గారు తీసిన సినిమా చూడండి, మనకి ఆపోజిట్ గా ఉంటుంది కానీ అందరూ చూడమని చెప్పాడు. ఎందుకు ఐడియా ఉందండి మీకు ఎవరికైనా? అంటే వ్యతిరేకిస్తున్నాను, కాకపోతే కొన్ని అక్కడక్కడ మంచి కామెడీ సీన్స్ అని చూసుకోండి, తప్పులేదు. బట్ సిద్ధాంత పరంగా నేను వ్యతిరేకిస్తానని చెప్పాడు ఆయన. చెప్పాడు, కానీ దాంట్లో ఒక మర్మం ఉంది సార్, మీకు తెలియంది. దీనికి నచ్చిన డైలాగ్ ఏదైనా ఉంటుంది అందులో. రైట్ సార్, కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నేను సినిమా చూడలేదు, గెస్ట్ చేశాను. దాంట్లో ఎలాంటి డైలాగ్ ఉంటదంటే నేను చెప్తాను. భారతదేశం మొత్తాన్ని క్రీస్తు రాజ్యంగా మారుస్తామనే డైలాగ్ ఒకటి ఉంటుంది సార్, నాకు తెలిసి. అది మా ఫేవరెట్ డైలాగ్ మరి. రైట్ సార్, ఇప్పుడు క్యాచ్ చేశారు మీరు. అందుకని అంటే నాకు తెలిసి బహుశా దాంట్లో విలన్ ఉంటాడండి ఆశ్లేష గారు, నేను ఊహిస్తున్నా. ట్రైలర్ లో వచ్చిందండి, ట్రైలర్ లో వచ్చింది పొద్దున్న. అయ్యో నేను చూడలేదు సార్, అట్లా ఇది వచ్చిందండి ఫస్ట్ డైలాగ్ ఇదే దాంట్లో. చూడలేదండి ట్రైలర్. ఓకే సార్, ఓకే సరే, నేను వినిపిద్దాం సార్ ట్రైలర్ ఒక్కసారి. మనం వినిపిస్తే దానికి ఏమి కాదు. ఒకసారి లాస్ట్ డైలాగ్ ఏమో మీ ఫేవరెట్. అదే సార్, ఒక్క నిమిషం నేను వినిపిస్తాను, ఎందుకంటే ప్రేక్షకులందరికి కూడా తెలియాలి కదా దాంట్లో ఏమి డైలాగులు ఉన్నాయి అనేది. మిషన్ ఇండియా వచ్చింది, ఒకసారి నేను వినిపిస్తానండి దీంట్లో. మరి బహుశా డైలాగ్ ఉండుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్ అండి. అట్లయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్. ఆశ్లేష గారు మీరు ఎక్స్పెక్ట్ చేశారండి ఇది? లేదు సార్, నేను చేయలేదండి, నేను చేయలేదు. వినిపిస్తాను, చూద్దాం సార్ ఒకసారి. డైలాగు 2లో పెట్టాను. భారతదేశాన్ని యేసు రాజ్యంగా చూడటం నా జీవితకాల స్వప్నం. విలియమ్స్ జార్జ్ సారోస్ త్వరగా అది భారతదేశాన్ని యేసు రాజ్యంగా చూడటం నా స్వప్నం అన్నాడండి. విన్నారా డైలాగు? అది మా జాంబీ గారి ఫేవరెట్ డైలాగ్, అది ఫేవరెట్ డైలాగ్ ఇది. అందుకని ఆయనకి నచ్చింది కాబట్టి ఈ డైలాగ్ ఆ సినిమా చూడమని చెప్పాడు. వీళ్ళకి తెలియదు సార్, నిజంగా బుర్రలేదు సార్ క్రైస్తవులందరికీ కూడా. జాన్ బాబు గారు ఇప్పుడు మంచి అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయిని మనం పడేయలేదని మనసులో బాధ ఉంటుంది, కానీ వేరేవాడు పడేసాడంటే కొంచెం బాధ ఉంటది కదండి. అదే మనకు పడలేదు, ఆ అమ్మాయి పడిందని. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, అయ్యో నేను ఎటు డైలాగ్ పబ్లిక్ గా చెప్పలేకపోయినా శివశక్తి నుంచి ఇలాంటి డైలాగ్ వచ్చి నేను ఆనందపడ్డాడండి. మీకు అర్థమైందా? అర్థమైందండి. శివశక్తి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరి ముందు నాది క్రీస్తు రాజ్యం అని నేను చెప్పలేను, అది శివశక్తి ఆఫీస్ నుంచి డైలాగ్ వచ్చింది కానీ మీ అందరూ చూడండి, మీ మనసులో ఇదే భావం ఉండాలని భావార్థంతో ఆయన చెప్పాడు ఆ సినిమా చూడమని చెప్పి. అప్పటికి చెప్పాడు ఇది మనకు విరోధంగా ఉంది, కానీ కొన్ని డైలాగ్ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. మెయిన్ రీజన్ అది సార్, జాన్ బాబు గారు చెప్పిన దాంట్లో అర్థం వీళ్ళకి అర్థం కాలేదు అక్కడ ఆ పాయింట్, అందుకే వాళ్ళు అలా మాట్లాడారు. ఒకసారి విందాం సార్ డైలాగులు. భారతదేశాన్ని యేసు రాజ్యంగా చూడటం నా జీవితకాల స్వప్నం. విలియమ్స్ జార్జ్ సారోస్ దొరగారు ఈ మిషన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మనం అడుగు పెడితే ఊరే మారిపోయింది. ఇక ఈ దేవుణ్ణి కూడా మార్చేసి సెలవు పొట్టు పెట్టేద్దాం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. హిందుత్వాన్ని కాపాడడానికి అన్నిసార్లు సైన్యం అవసరం లేదు. మతం మారటం అంటే మానాన్ని నమ్ముకోవటం మరణంతో సమానం. కంఠం కోసినా నా నోరు అపవిత్రం చెయ్యను. సముద్రమంత ధైర్యమున్న ఒక్కడు చాలు. భారతావరిని కబలించాలన్న ప్రయత్నం కాదు, ఆ ఆలోచన కూడా మర్చిపోండి, లేదంటే అంత పిచ్చోళ్ళున్నారండి విలియమ్స్. ఈ పిచ్చోళ్ళు మార్చడం కుదరకపోతే లేపేయండి. ఆ రోజు ఈ ప్రాంతం అంతా రక్తసిక్తమే అయ్యింది. సార్ విన్నారు కదండి ఆశ్లేష గారు? విన్నాను సార్. ఇప్పుడు జాన్ బాబు గారికి ట్రైలర్ చూపించుంటారు సార్, దీనికి ఆయనకి డైలాగ్ అద్భుతంగా నచ్చి ఉంటుంది, అందుకని ఆయన చెప్పాడు సార్. ఇది నా అభిప్రాయం. అయితే ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి సార్. ఇది నా అభిప్రాయం జాన్ బాబు గారి మీద. మీరు చెప్పండి. ఇంకోటి కూడా సార్ నేను చెప్తా, జాన్ బాబు గారిని నేను మెచ్చుకుంటున్నాను సార్ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే సింగిల్ గా కరుణాకర్ గారి దగ్గరికి, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి సింగిల్ గా వెళ్ళి శుభ్రంగా మాట్లాడి హ్యాపీగా వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసి వచ్చాడండి. నిజమైన దమ్మున్నోడు ఎవరైనా ఉన్నాడంటే జాన్ బాబే సార్. కరెక్ట్ గా వారం రోజుల క్రితం, ఈయన వెళ్ళడానికి ముందు ఒక 5-6 రోజులు లేకపోతే వారం రోజుల క్రితం విజయ్ కుమార్ గారు కూడా వెళ్ళారు. కానీ మంది మార్బలంతో అక్కడికి వెళ్ళారు సార్. ఆయన ఒక క్రాంతి గారి ఇది ఉంది కదా, స్టూడియోకి వెళ్ళాడు సార్. 10 మందిని వెళ్ళాడు.
25 మందిని వెళ్ళి ఎంట పెట్టుకుని వెళ్ళాడు సార్, బిక్కుమంటూ వెళ్ళాడు సార్ అక్కడికి. కొడతారేమని భయంతో, క్లియర్ గా భయం అనేది ఆయన మొహంలో కొట్టొచ్చినట్టు తన్నొచ్చినట్టు కనబడిందండి. కానీ జాన్ బాబు గారు నిజంగా సింగిల్ గా వెళ్ళాడు సార్. నిజంగా వీళ్ళు ఎవరైనా సరే కరుణాకర్ గారితో గాని లలిత్ కుమార్ గారితో గాని ఇప్పుడు ఎవరైతే AKWC గాడు, మరుగుదొడ్డి గాడు, తర్వాత TS కుమార్ వీళ్ళు ఉన్నారు కదా సార్, మీరు ఆడవాళ్ళ పేర్లు ఎత్తకండి సార్ లైవ్ లో దయచేసి. మర్చిపోయి అని చేసిన మగవాళ్ళు అండి, చెప్పండి పర్వాలేదు. వీళ్ళకి నిజంగా ఆయనతోటి మాట్లాడాలి, ఆయనతోటి వెళ్ళాలంటే వాళ్ళు డెఫినెట్ గా వెళ్ళి వీళ్ళకి ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తారు, వాళ్ళ స్టూడియో అంతా చూపిస్తారు. మీకు దమ్ముంటే కనుక మీరు నిజంగా మగవాళ్ళు అయితే జాన్ బాబు గారు నిజమైన పక్క మగవాడు అండి. అప్రిషియేట్ చేస్తున్నాను ఆయన ఈ విషయంలో మాత్రం. ఆయన డెఫినెట్ గా నిజంగా ఆయన చాలా అద్భుతంగా మాట్లాడాడు సార్. ఆయనకి తెలిసినంతలో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడాడు. చాలా వరకు బైబిల్ని, క్రైస్తవాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. ఆయన చక్కగా మాట్లాడాడండి. ఆయన అభిప్రాయాలని నిర్మోహమాటంగా బయటికి వ్యక్తీకరించాడు. ఆయనకి ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని ఆయన ప్రకటించాడండి. ఆయన నిజంగా ఐ అప్రిషియేట్ హిమ్ సార్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను జాన్ బాబు గారిని నిజంగా మంచోడు, గొప్పోడు అని చెప్పాను సార్. ఇప్పుడు మీరు నన్ను అందరూ తిడతారా? ఎందుకు తిడతాం? నిజమని చెప్తే తిట్టడం దేనికి సార్? ఇప్పుడు హిందువులంతా ఇక్కడ కామెంట్, అరే గోపి నీకు మైండ్ పోయిందిరా, జాన్ బాబుని మంచోడు అంటావేంద్రా అని ఒక కామెంట్ రాలేదండి. ఎందుకని? రాదు సార్. మనం మంచి అని చెప్తున్నాం, చెడుని చెడు అని చెప్తున్నాం. మరి హిందువులను ఎందుకు తిట్టట్లేదండి? జాన్ బాబు గారు మంచోడు, కరుణాకర్ గారి దగ్గరికి వెళ్ళాడు, మంచి డిస్కస్ చేశాడు, ఆయన హీరో అని చెప్పి నేను అన్నా. మరి వీళ్ళందరూ నన్ను ఎందుకు తిడతలేదు సార్? ఇప్పుడు అదే జాన్ బాబు కరుణాకర్ గారిని హీరో అనలేదు. అయితే షార్ట్ ఫిల్మ్ లో ఎక్కడా కూడా నాకు తెలిసి యేసుని గాని, ఆ బైబిల్ని గాని అంటే తిట్టలేదండి, ప్రశ్నించాడు కరుణాకర్ గారు. ప్రశ్నించడం నేరం కాదు కదా? కాదండి. మరి ఇప్పుడు కరుణాకర్ గారు బహుశా ప్రశ్నించి ఉంటాడు, యేసును తిట్టాడు అనుకోండి, అప్పుడు అరే బాబు నువ్వు ఏంట్రా యేసుని తిడితే ఆ సినిమా చూడమన్నావు జాన్ బాబు, నీకు బుద్ధి ఉందా లేదా అని వీళ్ళు మాట్లాడొచ్చండి. నేను దానికి ఉంటాను. జాన్ బాబుని చంపేయండి. ఇప్పుడు యేసును గనక తిట్టినట్టు ఆ సినిమాలో అంటే లా కొడుకను, లీ కొడుకను ఎలాంటి తిట్టాడు అనుకోండి, కరుణాకర్ గారు అలా షార్ట్ ఫిల్మ్ లో పెట్టాడు అనుకోండి, మీరు జాన్ బాబు గారిని చంపేసేయండి. ఒరే బాబా అట్లాంటి దారుణమైన సినిమా నువ్వు చూడమంటున్నావు, మరి మన దేవుడిని తిట్టాడని చెప్పనండి. అక్కడ తిట్టింది కేవలం పాస్టర్లండి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, కరుణాకర్ గారు ఓన్లీ పాస్టర్లను విమర్శించాడు తప్ప యేసుని గాని, మేరీని గాని ఎక్కడా విమర్శించలేదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. అందుకని జాన్ బాబు గారు ఆ సినిమా చూడండి, క్రైస్తవులు గాని హిందువులు గాని చూడండి అని చెప్పాడు. దేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చడానికి ఎంత టైం పడుతుంది? సబ్జెక్ట్ కథ రచయిత అప్పుడు ఆ ఊళ్ళో ఒక పాస్టర్ అడుగు పెట్టాడు. నిజంగా పొలవకారడు ఈ సమాజంలో ఈ దేశంలో 20 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. ఏం తీస్తున్నారు గౌరవ నా కొడుకులు? ఈరోజు మొట్టమొదటిసారిగా మన మిషన్ ఇండియా సినిమా ఏదైతే ఉందో దాన్ని మొదటిసారిగా మన జాన్ బాబు గారికి చూపించడం జరిగింది. అంటే దీనికోసం వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆ కథ ఏంటో తెలుసు, సినిమాని రోజు చూస్తూ ఉన్నారు, రోజు దాని వర్క్ చేస్తూ ఉన్నాం. కానీ సినిమాతో ఏ సంబంధం లేకుండా బయట నుంచి మొట్టమొదటిసారిగా చూసిన వ్యక్తి ఈరోజు జాన్ బాబు గారు. ఈరోజు ఒక వీడియో రికార్డింగ్ కోసం మన ఆఫీస్కి వచ్చారు. సరే మాట్లాడుతూ కొన్ని విషయాల మీద మేము చర్చించుకుంటూ సినిమా కూడా చూపించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఆయన సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఇప్పుడు ఇంక పూర్తి అవ్వలేదు ఇంకా సౌండ్ ఎఫెక్ట్లు కానీ, బీజిఎం కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఓన్లీ డబ్బింగ్ వాయిస్ల మీద ఆయనకి చూపించడం జరిగింది. బాగానే ఆయన లీనమై సినిమాని చూశారని అనుకుంటున్నాను. అసలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఎలా ఉందో ఏంటి అని. మీకు తప్పుడుగా ఉంది లేకపోతే అబద్ధాలు చెప్పాడంటే చెప్పండి, మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి. అయితే నాకు అసలు తెలియదండి, వీళ్ళు ఒక మూవీ తీస్తున్నారు, ఆ మూవీ ఏంటన్నది ఏం తెలియదు. జస్ట్ ఇట్లా తీస్తున్నామండి, వర్క్ జస్ట్ చూడండి అని చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు నేను కరుణాకర్ మీద మంచి ఒపీనియన్ కలిగి ఉంటాను. ఆయన ఎన్ని కామెంట్ చేసినా నేను ఆయన ప్రేమిస్తూనే ఉంటాను, మీ అందరికీ తెలుసు.
సో అయితే ఈ మూవీ గురించి రివ్యూ చెప్పాలంటే నేను ఒక క్రైస్తవుడిగా దీన్ని వ్యతిరేకించి తీరతాను అని మీ అందరికీ తెలుసు. మూవీ గురించి రివ్యూ చెప్పాలంటే నేను ఒక క్రైస్తవుడిగా దీన్ని వ్యతిరేకించి తీరతాను అని మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా అంతే. అయితే ముందు కొన్ని సన్నివేశాలన్నీ కూడా చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయండి. బట్ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ తీశారు అన్న కాన్సెప్ట్ కరెక్టే, కానీ దానిలో కూడా కొంత వెరైటీ, కాస్తంత కొత్తదనం, తర్వాత కాస్త కామెడీగా, ఫన్నీగా ఈ డైలాగులు చెప్తాడు ఈయన, కొరికేస్తారు, వైరస్ సోకిద్ది, ఈ క్రైస్తవులంతా ఇంతే అని. దాన్ని ఇక్కడ తెర మీద చూపించడం కాస్త నవ్వుగా అనిపించింది, సరదాగా అనిపించింది. సరే, ఎనీవే సరదాగా చూడొచ్చండి, అందరూ చూడొచ్చు, క్రైస్తవులు కూడా చూడండి, ఏం నష్టమేమి లేదు. బట్ ఫైనల్గా మాత్రం ఇది కరుణాకర్ తీశాడు శివశక్తి నుంచి అంటే మీకు తెలుసు క్రైస్తవులకు వ్యతిరేకమైందేనని, నాది కూడా అదే అభిప్రాయం అండి. లేనిపోయింది నన్ను అపార్థం చేసుకోబాకండి. థ్యాంక్ యూ టు ఆల్. ఏమండి, నేను చెప్పిన దాంట్లో తప్పుంది ఆశ్లేష గారు? ఏం తప్పేం లేదండి. నా పాయింట్ చెప్తానండి ముందు ఒకటి. చెప్పండి సార్. ఇప్పుడు ఆయన వెళ్ళింది డిబేట్ చేయడం కోసం వెళ్ళా, మామూలుగా వేరే పని మీద ఏదో హైదరాబాద్ వెళ్ళారు, కలుద్దాం అని చెప్పి వీళ్ళిద్దరిని కలిశారు. ఆ మాటల క్రమంలో మామూలుగా 1 గంట సేపు సెషన్ చేసుకుందాం అనుకుంటారు, స్టార్ట్ చేశారు వాళ్ళు. ఓకే, సింగిల్ గా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఎంత పండితుడికైనా గుర్తురావండి, అక్కడక్కడ తప్పులు చెప్తారు. అలా జాంబీ గారు కూడా అక్కడ కొన్ని తప్పులు చెప్పారు. ప్రిపేర్ అయిపోయి మామూలుగా పక్కన పుస్తకం పెట్టుకుని మాట్లాడింది వేరు, డైరెక్ట్ గా ఎదురు బెదురుగా కూర్చుని మామూలుగా కబుర్లో నోట్లోంచి వచ్చే వేరుంటాయి. ఇప్పుడు మీరు స్టూడియోలో కూర్చుని సెషన్ చేస్తున్నారు అనుకోండి, ముందు రిఫరెన్స్ అన్ని పక్కన పెట్టుకుంటారు, జాగ్రత్తగా ఒకదాని తర్వాత మాడతారు, తప్పు ఉంటే ఎడిట్ చేస్తారు, డిలీట్ చేస్తారు, ఇంకోటి పెడతారు. ఇక్కడ అలా కాదు, మనిషి ముందు కూర్చున్నారు, లలిత్ గారు ఏదో అడుగుతున్నారు, ఈయన సమాధానం చెప్తున్నాడు, కరుణాకర్ గారు అడుగుతున్నారు, ఈయన సమాధానం చెప్తున్నారు. తప్పులు అనేవి సహజంగా వస్తాయి. కానీ ఈ సన్నాసులు అసలు మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటమే తప్పు, అతన్ని మెచ్చుకోవటమే తప్పు. ఎందుకు? ఈ పాస్టర్ గారే ఇలా అన్నారంటే వీళ్ళ వ్యాపారంగా దెబ్బ పడుతుంది. అవునండి, కరెక్ట్ కిరణ్ గారు, కరెక్ట్ అండి. జాంబీ గారు కూడా ఇప్పుడు వెళ్ళి చేసింది ఆయనకి ఏదో లోపల వేరే పని, ఇన్నర్ మీనింగ్ ఉండుండొచ్చు, ఆయన పని చేయడానికి వేరే కారణం ఉండుండొచ్చు, కానీ బయటికి మాత్రం తిట్టకుండా శాంతంగా నేను మెచ్చుకుంటాను, ఈయన పొగుడతానని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు. లోపల ఏదైనా ఉండనివ్వండి, అది వీళ్ళు భరించలేకపోతున్నారు. అవునండి, అవును. ఇంతకుముందు జాన్ బాబు గారు నాకు కాల్ చేశాడు సార్, గోపి గారు మీరు దయచేసి తిట్టద్దండి, మా మేరీ మాతను గాని యేసును గాని తిట్టద్దండి, నేను సాంశివరావు తోటి అన్ని జాన్సన్ తో నేను మాట్లాడతాను, మీ అందరి మధ్య రాజీ చేస్తానని చాలా తాపత్రయపడ్డాడు ఆయన. తెలుసా అండి ఆ సంగతి? మీకు ఎవరికైనా వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టుకున్నాం ఇద్దరం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చర్చిలకు వెళ్ళాడు అనుకోవచ్చు కదా, అక్కడికి ఏమంటే మనందరం కలిసికట్టుగా ఉందాం, తిట్టుకోవద్దు ఒకళ్ళ దేవుళ్ళు ఒకళ్ళని అనే అంశం మీద ఆయన వెళ్ళి ఉండొచ్చు కదా. ఆ విషయాలన్నీ సక్సెస్ అయితే బయటికి చెప్పొచ్చు కదా ఆయన. అలాంటి పాజిటివ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు క్రైస్తవులు? పాజిటివ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు దానికి వీళ్ళు పెద్ద పోటుగాళ్ళలాగా కాదండి, మీకు అపాలజెటిక్స్ రాదు, అపాలజెటిక్స్ డ్యూటీ మాది, మేము శుద్ధ పోసలం లేకపోతే మేము తోపులం తురుములు అన్నట్టు మాట్లాడుకున్నారు నిన్నంతా. అసలు అవునవును, మీరు ఈ పని చేయకూడదు, అసలు మీకు అర్హత లేదన్నట్టు మాట్లాడారు. మరి అంత అపాలజెటిక్లు అన్నప్పుడు మనం వచ్చిన ప్రశ్నలకి ఇలా మీతో డిబేట్లకు రావచ్చు కావాలి. నేను చెప్తున్నాను సార్, ఇక్కడ అనిల్ జాన్సన్ గారు తోపునని చెప్పుకుంటాడు, మిగతా వాళ్ళ బ్యాచ్ అంతా తోపుత్రులు అని. మరి వాళ్ళు రావచ్చు కదండి, ఒక డిబేట్ చేశారండి ఇంత మటుకు అనిల్ జాన్సన్ గారు సాంబశివరావు గారు గాని. సిగ్గు శరం లేకుండా ఎన్ని తొడలు కొట్టారు సార్ వీళ్ళు. సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సార్, మన రాజ్యంలోకి వేరేవాడు వచ్చి కూర్చొని మాట్లాడతాం వేరు, మనం వెళ్ళి వాడి రాజ్యంలో కూర్చొని మాట్లాడతాం వేరు. ఎంతైనా సరే వాడి రాజ్యంలోకి మనం వెళ్తే కొంచెం మనకి బెరుకు భయం రెండు ఉంటాయండి. ఉంటాయా ఉండవా? ఉంటాయి, సహజం. ఉంటాయా ఉండవా? సహజమే సార్, సహజమే అది. ఇప్పుడు జాన్ బాబు అంత డేరుగా కరుణాకర్ బైబిల్ రత్న పండిత అని అందరు చెప్తుంటారు, అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి నేను సమాధానం చెప్తుంటే ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయనకి ఎంత గట్టిగా ఉందండి జాన్ బాబు గారికి. కరెక్ట్ అండి, మీరు ఆలోచించండి ఒకసారి. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత గట్టిగా లేకపోతే ఆయన కరుణాకర్ ముందు కూర్చోగలుగుతాడు, కరుణాకర్ గారి ముందు. నిజమే సార్, నిజమే సార్. ఇంకా ఎవరైనా కూర్చోగలరా అండి? అదే సార్, నేను ఇందాక నుంచి నేను చెప్తుంది ఏంటంటే గోపి గారు,
నిజంగా వీళ్ళకి ఈ సాంబశివరావు గాడు గాని, మరుగుదొడ్డి గాడు గాని, టిఎస్ కుమార్ గాని, తర్వాత ఏకేడబ్ల్యూఎస్ గాని, దమ్ము జాన్ బాబు గారు లాగా వెళ్ళి చేయండి రా, మీకు దద్దమ్మల్లారా, సన్నాసులారా. సార్ నిజంగా సాంబశివరావు గాని, అనిజాస్ వీళ్ళందరూ సిగ్గు రావాలంటే జాన్ బాబు గారు ఉచ్చదాగాలండి. వీళ్ళు పొద్దున్న లెగిస్తే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆ జాన్ బాబు గారు ఉచ్చ తాగితేనే వీళ్ళందరికీ సిగ్గు వస్తుందండి. పౌరుషము, అదే దాన్ని ఏమంటారు, చీము నెత్తురు ఇవన్నీ చేరతాయి వీళ్ళకి. వీళ్ళు యెహోవాని రోషం గల దేవుడు అంటుంటారు కదా, మరి మీ రోషం ఎక్కడికి పోయిందిరా మీకు? సన్నాసులారా, పనికిమాలిన ఎదవల్లారా, మీ రోషం ఉంటే వెళ్ళి జాన్ బాబు గారు చేసినట్టు డిబేట్ చేయండి రా, మీకు దద్దమల్లారా, సుంఠల్లారా, మీకు సిగ్గు శరం లేదురా మీరు. అని చేసిన దమ్ముంటే సింగిల్ గా శివశక్తి ఆఫీస్కి వెళ్ళమని సార్, నేను గుండు కొట్టించుకుంటాను. అన్ని చేస్తున్న కాడ మగ పుట్టక పుడితే, ఆడికి నిజంగా పిల్లలు ఉంటే ఆడు ఒక్కనే సింగిల్ వెళ్ళి అన్ని చేస్తున్న కానీ వెళ్ళి మన శివశక్తి ఆఫీస్ లో కూర్చోమని చెప్పండి. మగ పుట్టక పుడితే డిబేట్ చేయమని చెప్పండి. శివశక్తి ఆఫీస్ లో కరుణాకర్ గారి తర్వాత మోహన్ చూపించకుండా లైవ్ లో ఇక్కడ మాట్లాడమనండి చాలు. మరుగుదొడ్డా ఎవడైనా, ఇప్పుడు జాంబీ గారిని కామెంట్ చేసిన ఎవడైనా సరే ఆన్లైన్ లో ముందు మాట్లాడమనండి మనతోటి చాలు. కరుణాకర్ గారు, లలిత్ గారు సంగతి తర్వాత. అదే సార్ నాకు చాలా బాధ వేసింది ఆయన అనేసరికి. అందరు తిడుతున్నారండి. నేను ఆయన కాల్ చేశా, ఏమండి ఏంటండి మీ మీద ఇలా ట్రోల్స్ వస్తుంటే అన్ని సహజం లేని పట్టి ఆయన ఉన్నాడు తెలుసా, వాళ్ళంతా దుర్మార్గులు దుష్టులు అనలేదండి నాతోటి ఆయన జాన్ బాబు గారు. సార్ అదంతా సహజము, తప్పదు, భరించాలి అని ఒకే ఒక మాట మాట్లాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు కిరణ్ గారు, ఒకసారి మీరు చెప్పండి. మొన్న చెప్పినట్టున్నారు ఈ అంశం. అవి చెప్తాను. అవి చెప్పే ముందు అసలు వీళ్ళు ఏం మాట్లాడారో వినిపించాలండి. వినిపించే ముందు మాట చెప్తా. ఆ లైవ్ లోనే అంటే కరుణాకర్ గారితో మాట్లాడినప్పుడే ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నాడు జాంబీ. ఇంకా ఆయన ఆ మాట అన్నాక అసలు వీళ్ళు అయితే గీతే ఫోన్ చేసి మాట్లాడుకోవాలి. కానీ వీళ్ళ తాపత్రయం. సార్ కిరణ్ గారు వాయిస్ కట్ అయిపోతుంది, మీది వాయిస్ కట్ అవుతుందండి కిరణ్ గారు. అందరికి నమస్కారం అండి, జై శ్రీరామ. జై శ్రీరామ. కిరణ్ గారు ఇప్పుడే పక్క విశ్వానికి పోయినట్టున్నారు. మహర్షి గారు ఒక్కటే చెప్తారు, జాన్ బాబు మంచోడు అన్నాను సార్. ఇప్పుడు నన్ను బూతులు తిడతారు. నేను ఎంటర్ కాగానే నా చెవుల్లో పడిన మాటలు అవే సార్ మీ నోటి నుంచి. ఇప్పుడు ఒకసారి చూడండి సార్, చూడండి కామెంట్ లో నన్ను ఎవరైనా తిట్టారా? గోపి దొంగనా కొడక, ఏంట్రా జాన్ బాబుని మంచోడు అంటావు అని ఒక్కడ అన్న తిట్టాడండి? సంస్కారం అండి, హిందువుల యొక్క సంస్కారం, అది గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులందరూ కూడా. జాన్ బాబుని మంచోడని ఎందుకన్నాను? ఆయన సింగిల్ గా వెళ్ళి డిబేట్ చేసి వచ్చాడు కరుణాకర్ గారితో. అది మనం మెచ్చుకోవాల్సిన విషయం. ఇక్కడ ఊరికనే ఏదో స్టూడియోలో కూర్చొని 4 మాటలు చెప్పి ఎకిలిన గుర్రం నవ్వినట్టు నవ్వి అవి కాదండి కావాల్సింది. మగతనం కావాలి, డిబేట్ చేసే మగాడు కావాలి. కొచ్చా నా కొడుకులా స్టూడియోలో కూర్చొని మాట్లాడతాం కాదు. ఎవరు గోపి గారు ఈ తొండ పంది వీళ్ళ? ఇంకా అందరూ అండి వేస్ట్. అరగుండుగాడు అయితే అబ్బో అసలు నిన్న లైవ్ లో చెప్తున్నాడండి అరగుండుగాడు, నేను పిలిస్తే రవిశంకర్ గారు పారిపోయారని చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలండి వాడికి? కిరణ్ గారు మళ్ళీ వచ్చారు. కిరణ్ గారు ఏ కిరణ్ అని ఎవరైనా పిలిస్తే వెళ్ళారండి చీరలు ఇవ్వడానికి? ఆయన వాయిస్ రావట్లేదు. అదే కిరణ్ గారు వాయిస్ రావట్లేదు, మీరు ఒకసారి చెక్ చేయండి మళ్ళీ. సొల్లు నా కొడుకులు ఎవరయ్యా అంటే ఈ పాస్టర్లు, రెండోది పిచ్చి కోతలు కూసేవాళ్ళు. ఇప్పుడు జాన్ బాబు గారు చేసిన ప్రయత్నం మంచిది అనుకోవచ్చు కదా. శివశక్తి ఆఫీస్కి వెళ్ళాడు, ఏమండి మనందరం తిట్టుకోవటం ఎందుకు, కూర్చొని మాట్లాడుకుందాం, మంచి మాట ఆయన చెప్పుండొచ్చు కదా అక్కడ. ఏమండి చెప్పకూడదు ఆ మాట? నిన్ననే చూసాం కదండి కిరణ్ గారు ఆ పందిని కూడా తిట్టాడంటే, మీరు అపాలజెటిక్స్ చేయాల్సిన పనులు మీరు నెత్తికెత్తుకున్నారని వాడు ఏం క్వశ్చన్లు వేశాడు? అన్ని నిష్ఠ దరిద్ర క్వశ్చన్లు వేశాడు. మెట్టు తీసుకొని పటా 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 కొడుతూ ఆన్సర్లు చూపించినాం మనం. అంటే వాడు క్వశ్చనింగ్ వేయడం కూడా రాదు, వాడు రాంగ్ క్వశ్చన్లు వేసి ఏదో పెద్ద కరెక్ట్ క్వశ్చన్ వేసినట్టు ఏదో బిల్డప్లు ఇచ్చుకోవడం వాడు. అంటే కరెక్ట్గా ఉన్న వాళ్ళని కూడా గబ్బులు వేపే బతుకులు వీళ్ళవి. సార్ ఇప్పుడు మహర్షి గారు రేపొద్దున మన అనిజాసన్ ఇంటికో సాంబశివరావు ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ స్టూడియో పిలిస్తే వెళ్ళి భోజనం చేసి వస్తాను సార్ వాళ్ళ ఇంట్లో. మీరు నన్ను నమ్మలేక తిడతారా అండి? నా గురించి లైవ్ పెడతారా? ఎందుకు తిడతాం? మీరు అసలు వాళ్ళని స్టూడియోకి ఆహ్వానించిన డిబేట్ చేస్తాను అని ఎగిరి గంతేస్తాం. అబ్బాబ్బా అద్భుతం, ఒకసారి చెయ్యండి, నిజాలు బయటికి తీయండి, మా అందరికి తెలుస్తాయని మేమే చెప్తాం.
అది కరెక్ట్ చెప్పి కిరణ్ గారు మీది ఒకసారి మాట్లాడండి సార్. మీది ఏమన్నా వాయిస్ వస్తుంది ఏమన్నా? నిజంగా నాకు జాన్ బాబు గారిని వీళ్ళందరూ లైవ్లు పెట్టి చాలా రకాలుగా మాట్లాడారులేండి. ఎందుకంటే ఆయన చేసిన తప్పు అయితే ఆయన ఏమన్నాడంటే సినిమా చూడండి, మనకు నచ్చడం ఉంటే నచ్చే ఉంటాయి అని చెప్పాడు. తప్పే ఉందండి చూడమని చెప్పిన దాంట్లో. ఏం తప్పులేదు. యేసుని అమ్మ నా బూతులు తిట్టాడు కరుణాకర్ గారు, అది తప్పు. ఏమయ్యా యేసుని తిట్టావనొచ్చు, దాంట్లో ఏం తిట్టలేదు. బహుశా భాషల గురించి ఆ పాస్టర్లు చెప్పే దొంగ మాటల గురించే ఉంటది లైవ్. నాకు తెలిసి షార్ట్ ఫిల్మ్ అంతా కూడా ఈరోజు చూశాను కదా, ఓన్లీ పాస్టర్లే చూపించాడు కానీ యేసుని ఎక్కడా చూపించలేదు. ఈ పాస్టర్లు చెప్పే రక్త పోషణం, పాప పరిహారార్థంలో ఇవన్నీ ఉన్నాయి కదండి ఆశ్లేష గారు, ఇవన్నీ ఉన్నాయి కదా. పాప పరిహారార్థం లోకం ఇది ఉంది కదా, శ్లోకం ఒకటి ఏదో చెప్తున్నాయండి. ఆ శ్లోకం లేదు కానీ వీళ్ళు చెప్పేది ఉంది. తెలుగు సంస్కృతం కలిపి చెప్పినారు దాన్ని. ఇట్లాంటివన్నీ ఆయన చూడండి రా బాబు దీంట్లో నిజాలు ఉన్నాయి అని చెప్పుండొచ్చు. మంచి ఉద్దేశం ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళందరూ కూడా, పాస్టర్లు అందరూ కూడా. నాకు చాలా బాధ వేసింది సార్ ఈ విషయంలో మాత్రం. చెప్పండి. నాకు ఒకటి అనిపించింది సార్, జాన్ బాబు గారు ఏం చేశారంటే ఆల్రెడీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య వాళ్ళ మధ్య సఖ్యత పెంచడానికి ఆయన వెళ్ళాడండి. నేను అనుకోవడం నా ఒపీనియన్ సార్. సో అందరు ఎందుకయ్యా ఒకరినొకరు తిట్టుకోవడం ఎందుకు, ఒక్కొక్కరిని అరుచుకోవడం ఎందుకు, మనందరం కలిసి మనందరం భారతీయులు, మనందరం కలిసి సోదర భావంతో ఉండాలి. మీరు తిట్టొద్దు, మేము తిట్టం, మా వాళ్ళని నేను కంట్రోల్ చేస్తాను అని చెప్పుంటాడు సార్. నాకు తెలిసి ఆయన, ఎందుకంటే ఆయన తత్వం కూడా అదేనండి. ఎవరితో కూడా గొడవ పెట్టుకోవడం. ఆయనకి మంచి పేరుందండి తెనాలిలో, ఆయన్ని చాలా రెస్పెక్ట్ చేస్తారండి. ఎందుకంటే మా పక్కనే గుంటూరు కాబట్టి నాకు తెలుసు ఆయన సార్ గురించి. నేను పుట్టి పెరిగిందంతా కూడా తెనాలిలోనే సార్. నేను పుట్టి పెరిగిందంతా తెనాలిలోనే. సో నాకు జాన్ బాబు గారు తెలుసు నాకు బాగా. ఎప్పుడు కలవలేదు కానీ ఆయనతో ముఖాముఖి మాట్లాడలేదు కానీ నాకు ఆయన గురించి తెలుసు బాగా. అదే సార్ నేను చెప్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి విడదీసే పదాలు, ఇప్పుడు ఎవరైనా ఇద్దరు పాస్టరు ఒక వ్యక్తి ఇద్దరు కూర్చొని మంచిగా మాట్లాడుకుంటారు, ఎంకరేజ్మెంట్ చేయండి. అందరం కలిసికట్టు కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఎవరి గ్రంథాలను ఎవరు విమర్శించాలి, ఒక దానికి వద్దాం అందరం. సార్ ఒకటి చెప్పనా సార్, ఇప్పుడు అరగుండు గాని అనీజాసన్ గాని కలిసి పోదామంటే వీళ్ళు ఒప్పుకోరు సార్. ఎందుకో చెప్పండి మీరు. వ్యాపారం నడవదు, అది కరెక్ట్ వ్యాపారం నడవదు, డబ్బులు రావు. ఎవడు వ్యాపారం వాడిదే, ఎవడు డబ్బులు వాడియే. అది వీళ్ళకి వ్యాపారం ముఖ్యం సార్, సామరస్యం ముఖ్యం కాదు. వీళ్ళకి వ్యాపారం ముఖ్యం. జాన్ బాబు గారికి సామరస్యం కావాలి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు హుందాగా ఉండాలి అని అనుకుంటారు. వీళ్ళగా అలగా జలం కాదు, ఆయన అలగా మనిషి కాదు జాన్ బాబు గారు. అలాగా ఆయన అర్థం చేసుకోలేకపోయారు సార్. అదే నాకు చాలా బాధ వేసింది. అవునండి, కంపారిజన్లు మొదలు పెట్టారు సార్. వాడు ఏమంటున్నాడు తెలుసా, పంది అపాలజెటిక్స్ చేయాల్సిన పని మీరు నెత్తికెత్తుకున్నారు, పాస్టర్ చేసే పని కాదు అంటే. ఈడి దృష్టి పెద్ద అపాలజెటిక్ అని ఏదో పెద్ద బిల్డప్, మళ్ళీ పీకేది ఏమి ఉండదు. అంటే కంపారిజన్ లోనే ఉన్నాయి. వాళ్ళకి అహంకారం చాలా ఎక్కువ ఉంది. వీళ్ళకి ఒక్కొక్కరికి బలిసి కొట్టుకుంటున్నారు. మహర్షి గారు వీడికి ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పించి ఇంకేమీ తెలియదు. అది కూడా సరిగ్గా తెలియదు. విజయనా కొడుకు పిచ్చినాయాలాడు. వాడిని మెట్టుతో చేసిన కిరణ్ గారు ఉన్నారండి, ఏదో వీడియో ప్లే చేస్తా అన్నారు. కిరణ్ గారు వస్తున్నారు. ఇప్పుడు వస్తుంది కిరణ్ గారు. ఆహా, పక్క విషయం నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టున్నారు. చెప్పండి కిరణ్ గారు. ఇప్పుడు జాన్ బాబు గారు చేసింది తప్పు కాదు అని మేము ముఖ్య కంఠంతో చెప్తున్నామండి. రాలేదు, అయిపోయింది. ఓకే ఓకే సరే, వీళ్ళు ఒకళ్ళు ఏం మాట్లాడా ఒకసారి ఉందామా? పెట్టండి సార్, పెట్టండి. అంటే దానికి జైలు అని వేస్తారండి? ఓన్లీ వాయిసే. వాయిస్ పెట్టండి సార్, పర్వాలేదు. ప్లే చేయండి సార్. అందరికీ వందనాలు. మన పాస్టర్ జాన్ బాబు గారు వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది సార్. హలో, తెనాలి పాస్టర్ గారు. ఆయన మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్ళి కర్ణాకర్ సుగుణతో కుమార్తో ఒక ఇంటర్వ్యూ చేశారు. అదేవిధంగా వాళ్ళ కర్ణాకర్ సుగుణ ఏదైతే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడో దానికి ఒక రివ్యూ ఇస్తూ ఆయన ప్రమోట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. జాన్ బాబు గారికి క్లారిటీ లేదండి సౌండ్. దేవుడి చేత పిలవకుండా మీ పని ఏంటంటే సేవ చేయడం. ఆడియోలోనే అలా ఉందండి. స్పీడ్ తీసేయమంటారా? స్పీడ్ అది 1.25 పెట్టండి సార్ చాలు.
యాక్చువల్ 1.25 లోనే ఉంది. అయితే నార్మల్ చేసేయండి సార్. సరే ప్లే విశ్వాసుల్ని ఆత్మీయంగా బలపరచడం. అనుభవం గారిని సుడిగా చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఒక సేవకుడు, దేవుడి చేత పిలువబడ్డారు, మీ పని ఏంటంటే సేవ చేయడం. సార్ మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మాట్లాడిందని కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, క్లారిటీ లేదు. ఓకే ఓకే. అంతేగాని అపాలజెటిక్స్ ఏదైతే ఉందో, మతోన్మాదులతో పోరాటం ఏదైతే ఉందో, లేకపోతే వారి కుయుక్తులు కుట్రలు, ఆ యుద్ధం పోరాటం సంబంధించిన విషయం ఏదైతే ఉందో, అందులో దానికి సంబంధించిన తలాంతు అది వేరండి. అదే మీరు దైవజనుడు, మీ పని సువార్త చెప్పడం, వచ్చిన వాళ్ళకి ప్రార్థనలు చేయటం, ఇంతే తప్పించి మతోన్మాదులతో పోరాటం కాదట. ఎవరండి? టిష్యూ కుమారా? ఎస్. కాదు సార్, కాదండి, ఈడు అసలు అంత పెద్ద ఆయన్ని అనే అర్హత ఈ టిష్యూ గాడికి ఉందా సార్ వీడికి? అందుకనే సార్ ఆయన జాన్ పాల్ ఈడిని ఊరకనలేదు, ఆ మాట కరెక్ట్ గా అన్నాడు. ఊరకనలేదు సార్ ఈడి బతుకు, ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు ఈడు వయసు. నన్ను అడిగితే బొంగుగాడు. అరే టిఎస్ కుమార్, నీకు కనీసం సిగ్గు సార్ ఉందిరా నీకు, ఇలా మాట్లాడుతున్నావు? సార్ ఇప్పుడు మనం తిట్టద్దు సార్, ఎందుకంటే జాన్ బాబు గారి యొక్క మంచితనాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, తిట్టట్లేదు సార్ నేను. అప్పుడు అంత పెద్ద ఆయన్ని ఆ మాట అనకూడదు కదా సార్. అవునండి, అవును, నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు దాన్ని పాజిటివ్ గా వీళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. సాంసరావు ఇంటికి వెళ్ళాను, లేకపోతే నాకు మంచి పెళ్లి కాలేదు, మంచి సంబంధం వచ్చింది, అని చేస్తుంది గారు రిలేటివ్స్ ఎవరో, ఒక మంచి అనుష్క లాగుంది, నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు హిందువులకు విరోధి అయిపోతానండి నేను, లేదా అని చేసిన ఇంట్లో భోజనం చేసేస్తే హిందువులకు విరోధిని అయిపోతానండి? చెప్పండి. ఇప్పుడు అక్కడికి పోయి అని చేస్తున్న కూడా ఒక సినిమా తీశాడు, ఇది బాగుంది రాబాయ్, దీంట్లో కొన్ని మన హిందువుల గురించి తిట్టాడు, మీరు చూడండి, వాడిని తిట్టండి అని చెప్తా. నేను చూస్తే మాత్రం అంత మాత్రాన నన్ను ఒక గోపి చూడమన్నాడు సినిమా అని చెప్పి నన్ను తిడతారండి హిందువులు అందరూ? నేను ఇప్పుడు జాన్ బాబు మంచోడని ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి. ఈ విషయంలో కరుణాకర్ గారితో చేసింది మంచి పని. ఆయన డిబేట్ చేశాడా, గెలిచాడా, ఓడాడా, కిరీటాలు వచ్చినాయా, లేదా ఆయనకి ఏసు చెప్పింది ఆయన చేశాడు, ఏం చేశాడు, ఏసు చెప్పింది? కిరణ్ గారు మీరు చెప్పినట్టున్నారు ఇంతకుముందు, ఆ విషయం చెప్పండి. జాన్ బాబు గారు అక్కడికి వెళ్ళి కరెక్ట్ గా చేశాడు, ఏసు చెప్పినట్టు చేశాడు, తిన సొంత వచనాలు చేసుకున్నాడా జాన్ బాబు గారు? యాక్చువల్ గా ఈ పుస్తకం అనేది 2 అంచెల ఖడ్గం అంటారు కదా. అవునండి, దానికి సంబంధించినవి ఉంటాయి, దీనికి సంబంధించినవి ఉంటాయి. కాకపోతే అదేనండి, ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద చూపించే సహనం చూపించమన్నాడు యేసు. ఆయన చేసింది ఇదే. శత్రువుల కోసం తగ్గమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు సార్. శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు కరుణాకర్ గారు ఇప్పుడు ఇలా శత్రువా కాదా? శత్రువే. మరి ప్రార్థన చేయాలా, తిట్టాలా ఆయన్ని? అసలు అంతెందుకండి, సహోదరుడు ఎవడన్నా తప్పు చేస్తే 77 సార్లు క్షమించమన్నాడు కదా. 77 మార్లు. అవును, పేతురు అడుగుతాడండి, ప్రభువా నా సహోదరుడు తప్పు చేశాడు, ఎన్నిసార్లు క్షమించాలంటే 77 మార్లు క్షమించాలంటాడు. మరి ఈ జాంబీ నిజంగా కాసేపు వీళ్ళకి సహోదరుడు అనుకుందాం, అదే మతంలో ఉన్నారు కదా, కాసేపు తప్పు చేశారు అనుకుందాం వీళ్ళ ప్రకారం. మరి క్షమించకుండా పబ్లిక్ గా వచ్చి ఈ వీడియోలు ఏంటి వీళ్ళు? అవునండి, అవును. ఆయన పర్ఫెక్ట్ గా ఆ పుస్తకం ప్రకారం చేసుకున్నాడు. బైబిల్ రాజ్యంగా చేసేస్తానని కూడా ఆ పుస్తకం ప్రకారమే, మనం దాన్ని ఖండిస్తున్నాం. కానీ ఈ విషయంలో ఆయన ఆ పుస్తకాన్ని పాటించాడు. ఒకసారి ఇతను ఏమంటున్నాడు వినండి. అదని నా భావన. ఎందుకంటే సేవకుడుగా, విశ్వాసిగా మీ సంఘాన్ని నడిపించడం అనేది, ఆ విషయం కొనసాగించడం, అది మీ పిలుపు. అంతేగాని ఇది నా దగ్గర ఇష్యూ వస్తున్నట్టుంది, వేరే ఎవరైనా షేర్ చేస్తారా? లింక్ ఇస్తాను నేను. సార్ నాకు టెలిగ్రామ్ లో పంపించండి సార్, నాకు టెలిగ్రామ్ లో పంపించండి, నేను ప్రైవేట్ చాట్ లో పెడుతున్నా. పెట్టండి సార్, పెట్టండి. ఇక పెట్టండి చూడండి. వీళ్ళు అవసరం వస్తే, అవకాశం వస్తే ఏ లెవెల్కి వెళ్తారో ఒకసారి ఈ మాటలు బట్టి మీకు అర్థం అవుద్ది. అంటే అన్యులు సొంతం అని తేడా ఏం చూపించారంటారు? అన్యుల దగ్గర ఎలా ఉండాలి ఇప్పుడు చెప్తారు. ఓహో, ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి.
చెప్పండి సార్, మీరు ఎప్పుడు ప్లే చేయమంటే అప్పుడు ప్లే చేస్తాను. వినపడుతుందా మీకు? వినపడుతుందా? చూడండి ఒకసారి. అందరికీ వందనాలు. వినిపిస్తుందండి. జాన్ బాబు గారు ఉన్నారు కదా, క్రీస్తు విజన్ ఛానల్ పాస్టర్ గారు. ఆయన మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్ళి కరుణాక సుగుణతో అదేవిధంగా లలిత్ కుమార్తో ఒక ఇంటర్వ్యూ చేశారు. అదేవిధంగా వాళ్ళ కరుణాక సుగుణ ఏదైతే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడో దానికి ఒక రివ్యూ కూడా ఇస్తూ ఆయన ప్రమోట్ చేసినట్టు కూడా కనపడతా ఉంది. జాన్ బాబు గారికి స్ఫూర్తిగా చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఒక సేవకుడు, దేవుడి చేత పిలువబడ్డారు. మీ పని ఏంటంటే సేవ చేయడం, విశ్వాసుల్ని ఆత్మీయంగా బలపరచడం. ఇది మీ పిలుపు. అంతేగాని అపాలజెటిక్స్ ఏదైతే ఉందో, మతోన్మాదులతో పోరాటం ఏదైతే ఉందో, లేకపోతే వారి కుయుక్తులు కుట్రలు ఆ యుద్ధం పోరాటం సంబంధించిన విషయం ఏదైతే ఉందో అందులో దానికి సంబంధించిన తలాంతు అది వేరండి. అదే మీ పిలుపు కాదని నా భావన. ఎందుకంటే సేవకుడిగా విశ్వాసిగా మీరు సంఘాన్ని నడిపించడం అనేది, ఆ విషయంలో మీరు కొనసాగించడం అది మీ పిలుపు. అంతేగాని బైబిల్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేది మీకు ఆ అనుభవం లేదు. ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, ఆ యుద్ధ నైపుణ్యంలో ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమే అది ఉంటుందండి. మేము గత ఈ 10 సంవత్సరాలు నైపుణ్యం చెప్పండి సార్, కిరణ్ గారు చెప్పండి, ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. యుద్ధ నైపుణ్యం అట. ఏమండి, జాన్ బాబు గారు అయితే నాకైతే చాలా మంచిగా మాట్లాడతాడు. ఆయన ఎవరిని దూషించింది లేదు, నాకు తెలిసి ఎవరిని దూషించింది లేదు, తిట్టింది లేదు. ఆయన నోటమ్మటి నేను బూతు పదాలు కూడా వినలేదు, ఎప్పుడు వినలేదు. ఆయన హిందూ దేవుళ్ళని విమర్శించింది కూడా ఉన్నాయి సందర్భాలు, 1-6 ఉన్నాయి. ఏమంటే జాన్ బాబు గారు ఇది కరెక్ట్ కాదండి మనం ఫోన్ చేసి చెప్తే అవన్నీ తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అవన్నీ తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన యేసు చెప్పినట్టు నాకు ఇప్పటిదా కనపడ్డ జనాలలో యేసు చెప్పినట్టు నడుచుకున్న పాస్టర్ ఎవరయ్యా ఉన్నాడంటే జాన్ బాబు గారు. నేనంట శత్రువు కూడా ఆయన ప్రేమిస్తాడు, నా అభిప్రాయం అండి ఇది. ఎందుకంటే చెప్పండి, మీరు చెప్పిన అన్ని విషయాలు ఒప్పుకుంటా గానీ ఒక్క విషయంలో మాత్రం వ్యతిరేకిస్తా. ఇదే మనిషి ఈ దేశాన్ని క్రీస్తు రాజ్యంగా మారుస్తా అన్నాడు, ఆ విషయాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తా. అవునా, దాన్ని వ్యతిరేకిస్తాం సార్ మనం. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాం, కానీ ఈయన దేవుడు చెప్పిన పనులన్నీ చేస్తుండ. అంటే ఏ చెప్పాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, 1 కిలోమీటర్ అయితే 2 కిలోమీటర్లు అన్నాడు, పై వస్త్రం అయితే కింద వస్త్రం కూడా ఇచ్చేయమన్నాడు. మరి ఇట్లాంటివన్నీ ఈయన చేస్తున్నప్పుడు ఈయన కరెక్ట్ గా బైబిల్ ప్రకారం బతుకుతున్నట్టే కదా. ఈయన విమర్శించే అర్హత ఎవరికి ఉన్నట్టు? వాళ్ళకి లేదు. ఎందుకంటే ఈయన శత్రువు కోసం ప్రార్థన చేశాడు బైబిల్లో యేసు చెప్పినట్టు. మరి కరుణాకర్ శత్రువే కదా వీళ్ళందరికీ. వీళ్ళ కోసం ఆయన ప్రార్థన చేసి వాళ్ళకి వెళ్ళి మంచిగా కూర్చొని డిబేట్ చేశాడు, గెలిచాడా ఓడాడా ఆయన తెలిసింది చెప్పాడా చెప్పలేదో తర్వాత సంగతి. మరి నా దృష్టిలో అయితే ఆయన హీరో. ఇక మీ దృష్టిలో అంటారా, మీ ఇష్టం, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. జాన్ బాబు గారి మీద అయితే నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన చేసింది మంచి పని. కరుణాకర్ గారితో వెళ్ళి మాట్లాడి ఏందో మరి ఆయన ఏం చెప్పాడో నాకైతే తెలియదు, కానీ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనందరం కలిసి చేద్దాం సార్, కలిసి ఉందాం సార్, ఎందుకు సార్ ఈ కొట్లాట్లు అనే బహుశా చెప్పు ఉండొచ్చు, లేదా ఏమైనా చర్చలు జరిగి ఉండొచ్చు. నా అభిప్రాయం ఇది సార్. ఇక మీరు చెప్పండి, ఆశ్లేష గారు కానీ, కిరణ్ గారి, మహర్షి గారు కానీ. గురుగారు నమస్కారం సార్, చెప్పండి. అయితే ఈయన ఒక్కడు వచ్చి వీళ్ళతో ఇంటర్వ్యూ లాగా చేశాడు అంటే మరి ఎందుకు చేశాడో నా డౌట్లు నాకున్నాయి. బహుశా ఏమైనా పాపులారిటీ కావాలనుకున్నాడో, అంటే అందరితో కలిసి ఉంటే కొంచెం మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నాడో, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం ఆలోచించవచ్చు. అయితే ఈయన రావడము గొప్పనే, ఎందుకంటే బైబిల్లో చాలా వాటికి సమాధానాలు లేవు అని ఆయన కూడా తెలుసు. ఇప్పుడు ఎవరైతే ఈయన పోయినందుకు ఏడుస్తున్నారో వాళ్ళకు తెలుసు బైబిల్లో చాలా వాటికి సమాధానాలు లేవని, అందుకే వాళ్ళు రావట్లా. సో తెలిసి ఈయన ఎందుకు పోయి గెలుపుకున్నాడు, సమాధానాలు లేవు కదా, ఎందుకు ఎదవ అయ్యాడు అని వాళ్ళ బాధ. అది కూడా పాయింటేలే గురుగారు, కరెక్టే. అది వీళ్ళ పాటు. ఇప్పుడు మేమే డిబేట్లకు పోవట్లేదు, ఎందుకంటే ఎదవ బైబిల్ దాంట్లో ఏం లేదు, మేమేదో పాటించుకున్నాం, అబ్బే పెట్టి మతం మార్చుకున్నాం, అలాంటి టైంలో ఈయన పోయి గోక్కోవడం ఎందుకు అని వాళ్ళ బాధ. అవునండి, కరెక్ట్ గురుగారు, మీరు కరెక్ట్ గెస్ చేశారు మీరు, కరెక్టే. అయితే అందరూ ప్రైవేట్ చాట్ చూడండి. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఈయన ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక్కడు పోయి వాళ్ళతో కూర్చొని ఇంటర్వ్యూ చేయడము, పద్ధతిగా ఈయన పద్ధతిగానే మాట్లాడతాడండి. ఒకటే మనం అనుకున్నాం కదా, తేనె పోసిన కత్తిన మనసులో గురుగారు, మనసులో ఎన్నున్నా ఆయన క్రీస్తు రాజ్యంగా మారుస్తాను, లేకపోతే ఎన్నన్నా సరే
ఆయన కేవలం ఏమన్నాడంటే క్రీస్తు రాజ్యంగా మార్చుకుంటా, అది ఆయన సొంత అభిప్రాయము, ఆయన ఏమనుకున్న సంబంధం. కానీ ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారో అది ఇంపార్టెంట్ అండి మనకి. ఇంపార్టెంట్. అయితే అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇటు ఈ ఇద్దరు ఇంటర్వ్యూ తీసుకున్న ఇద్దరు కూడా ఆయనతో మిస్బిహేవ్ చేయలేదు, చాలా పద్ధతిగా మాట్లాడారు. అరే ఈయన వచ్చాడు, ఈయనను తొక్కేద్దామని మాట్లాడలేదు, చాలా పద్ధతిగా చాలా సిస్టమేటిక్ గా మాట్లాడారు. పోతే ప్రశ్నలు వేస్తారు, ఆ ప్రశ్నలకైతే జవాబు ఇవ్వలే ఈయన. ఇది రెండో పాయింట్. ఇక కొన్ని సందర్భాలలో మా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను గోపి, ఎందుకంటే ఇక్కడ చెప్పాలి. రక్షణ టీవీ అనే ఒక ఛానల్ కి కొన్నిసార్లు నేను ఒక్కడిని వెళ్ళాను. భక్షణ కదండి అది, భక్షణ టీవీ. ఓకే అండి. సో అక్కడ ముగ్గురు కూర్చునే వాళ్ళు, ఎవరైతే యాంకర్ ఉన్నాడో వాడు కూడా ప్రత్యర్థి మనకి. అబ్బా, నన్ను పిలుస్తారు, లేకుంటే ఇంకెవరినైనా పిలుస్తారు, పిలిచి నువ్వు రా అంటారు. అరే నేనే వస్తున్నాను, ఇంకెవరన్నా వస్తున్నారు అంటే వస్తున్నారు అంటారు. లేదయ్యా నాతో పాటు మా వాళ్ళని తీసుకుంటా అంటే వద్దు 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 అంటారు. అక్కడ వీళ్ళు ఫుల్ ప్రశ్నలు రెడీ చేసుకుని అటాక్ చేస్తారు. సో ఈయన బలంతో కంపేర్ చేసుకుంటే, ఈయన ధైర్యంతో కంపేర్ చేసుకుంటే మా ధైర్యం ఇక అనంతం, ఇన్ఫినిటీ, సహస్ర అంటాం కదా, అవును అదనమాట. అవును గురుగారు, కరెక్ట్ గా చెప్పారు. సరే, ఇప్పటికైనా వీళ్ళు ఒక కరెక్ట్ గా జాన్ బాబు చేసింది మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా నేనైతే ఏం కోరుకుంటున్నానంటే, జాన్ బాబు గారు తప్పు చేశాడో రైట్ చేశాడో తర్వాత సంగతి. ఆయన సింగిల్ గా వెళ్ళాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు. ఆయన చెప్పుకోవాల్సింది ఆయన వర్షం చెప్పుకొని ఉంటాడు. బహుశా అది మీ అందరికి బయటకు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంకో పాయింట్ కూడా చెప్పండి గోపి. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు సత్యం 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 అంటారు, అంటే బైబిల్లో ఏదో ఉంది కాబట్టి అది సత్యం అని అనడం మూర్ఖత్వం అవుతుంది. సో ఇప్పటికైనా నేను ఈ క్రైస్తవ బోధకులకు కానీ వీళ్ళకి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, అరే జాన్ బాబు ఏ రకంగానే అయితే వచ్చి 1-to-1 ఇంటర్వ్యూ చేసినామో, మాట్లాడుకున్నామో, మేము కూడా రెడీగా ఉన్నాం. ఇప్పుడు మా ప్యానెల్లో ఉన్న గోపి గాని, పృథ్వీ గాని, కిరణ్ గాని, అశ్లేష గారు బయటికి వచ్చి కనబడి మాట్లాడరు. నేను కూడా ఉన్నా, నేను కూడా 1-to-1 మాట్లాడతా. ఆ సిద్ధాంతం తప్ప రైటా, క్రైస్తవం తప్ప, సనాతన ధర్మం తప్ప, అది మాట్లాడితే కదా తెలిసేది. అవునండి, వచ్చి డిస్కస్ చేయాలి, కూర్చొని డిస్కస్ చేయాలంటున్నా నేను. సో జాన్ బాబు ఎగ్జాంపుల్ తీసుకొని రండిరా, మీరు వచ్చి మాట్లాడండి. మీ అంతా మీరే తొడలు కొట్టుకొని ఈయన పోతే ఆయన ఎందుకు పోయారని ఆయన నింద చేయడం వేస్ట్. ఇది మీరు కూడా రండి. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నారు, మనం ఇంకో ఆఫర్ కూడా ఇచ్చామండి బాబు, రండి హిందూ గ్రంథాల గురించి బైబిల్ డిస్కస్ చేద్దాం, ఓపెన్ ఆఫర్ ఇచ్చాం మనం. రండి, ప్రేమపూర్వకంగా మాట్లాడుతాం కూర్చొని, గొడవలు పెట్టుకోకుండా అని మనం చాలా ఆఫర్లు ఇచ్చాం. ఒకటి వచ్చారా అండి? అస్సలు జాన్ బాబుకున్నంత ధైర్యం కూడా లేదు వీళ్ళకి. అబ్బే చీచి, అస్సలు ఏమైతుంది రా మాట్లాడితే, నువ్వు మాక్సిమం సమాధానాలు చెప్పకుండా వెళ్ళిపోవచ్చు. పో మళ్ళీ చదువుకుండ్రా, ఎవరు నాకు తెలియదు భయ్యా, నువ్వు సమాధానాలు చెప్పలేదు, నాకు తెలియదు భయ్య, నేను చదువుకొని వస్తానంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? మాకు కూడా అన్నీ తెలియదు కదా, మేము కూడా చదువుకుంటున్నాం, మాకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. మాట్లాడుకుందాం, ఓపెన్ గా మాట్లాడుకుంటే తెలుస్తుంది, తెలియకుంటే చదువుకుని మళ్ళీ వస్తాం. అది కదా, అది నా పాయింట్. డాక్టర్ గారు, ఇక్కడికైనా నేను చెప్పేది ఏంటంటే సార్, అందరూ కూడా పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ఒకటి దగ్గరికి వెళ్ళి చర్చ చేసిన, ఒకడికి వెళ్ళి నాదే కరుణాకర్ గారి దగ్గరికే కాదండి, రేపు ఇంకో పాస్టర్ లలిత్ కుమార్ గారి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఇంకో పాస్టర్ మన గురుగారు భాస్కర్ రాజు గారి దగ్గరికి వెళ్తాడు, ఇంకో పాస్టర్ ఇంకో కిరణ్ గారి దగ్గరికి వెళ్తాడు, ఆశ్లేష గారి దగ్గర, నా దగ్గరికి వచ్చి ఏదో లైవ్ లో మాట్లాడతారు. ఇక పట్టుకొని బూతులు తిట్టేస్తారా అండి? అలాంటి వాడు సన్నాసి సౌటాన్ని తిట్టేస్తారా? తప్పు కదా అది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి మనస్ఫూర్తిగా. నేను జాన్ బాబు గారిని సపోర్ట్ చేస్తున్నానంటే ఆయన నా చుట్టం కాదు, మా పట్టం కాదు, ఆయనకి నాకు రిలేషన్ కూడా లేదు. ఆయన ఎక్కడో తెనాల్లో ఉంటా, నేను హైదరాబాద్లో ఉంటా. అసలు జాన్ బాబు గారికి నాకు సంబంధమే లేదు. నాకు బాధ వేసింది ఇప్పుడు, ఎందుకంటే ఆయన ఎవరితో గొడవ పెట్టుకోడు, నీట్గా ఉంటాడు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు, ఆయన క్రైస్తవం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. నాకు ఫోన్ చేశాడు, అయ్యా గోపి గారు మీరు అట్లా తిట్టకండి అయ్యా, ఆ గోపి గారు మీరు అలా అనకండి అయ్యా, మరేమో మాతని మాకు బాధేస్తుంది అయ్యా అని కరుణాకర్ గారితో కూడా చెప్పుకున్నాడు ఈయన. ఆ సంగతి ఎవరికైనా తెలుసా ప్రేక్షకులకి?
కరుణాకర్ గారికి ఫోన్ చేసి చెప్పాడయ్యా, మీ అంటే నా పేరు ఎత్తలేదు కానీ మీ వాళ్ళు ఇలా అంటున్నారయ్యా. ఆడియో విన్నామండి. విన్నారు. కరుణాకర్ ఎవరయ్యా అన్నదంటే గోపి అని కూడా పేరు చెప్పాడు జాన్ బాబు గారు. మరి ఆయనతో కరుణాకర్ గారికి ఫోన్ చేసి అక్కడ మాట్లాడిన సందర్భం ఆయన బాధపడుతున్నట్టే కదా. మరి ఆ బాధ మీలో ఉందండి? ఏ పాస్టర్కైనా ఉంటే కరుణాకర్ గారికి ఫోన్ చేసి ఏమో ఇట్లా అంటున్నాడు మీ వాళ్ళు, అయితే నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకు అడగలేకపోతున్నారు చెప్పండి. ఇప్పుడు జాన్ బాబు గారికి ఉన్నంత శ్రద్ధ మిగతా వాళ్ళకి లేదండి. కేవలం వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళే అనిపిస్తుంది నాకు. అనీ జాన్సన్ కానీ సాంబశివరావు కానీ ఈ ఇద్దరు కూడా కేవలం డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడానికి నగలు గట్రా చేయించుకొని వీళ్ళు బతకడానికి తప్ప నిజంగా వీళ్ళకి లేదండి ఒక కలిసి ఉందాం, దీన్ని కూర్చొని మాట్లాడుకుందాం అని ఆ తాపత్రయం జాన్ బాబు గారిలో ఉందండి నాకు తెలిసి. అది సార్ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది. ఇంకేమైనా చెప్తారా కిరణ్ గారు? గోపి నేను ఒక పాయింట్ చెప్తాను. చెప్పండి గోపి, ఒక పాయింట్ చెప్తాను నేను. వీళ్ళు బైబుల్ క్రైస్తవం నిజము సత్యము అని ఇంత గట్టిగా నమ్ముతున్నారు కదా, ఎందుకు వచ్చి డిబేట్ చేయరు మరి? అదే కదండి అసలు మనకు వచ్చిన ప్రశ్నే అది. బైబిల్ అంత గొప్పదన్నప్పుడు రండి కూర్చొని మాట్లాడదాం, ప్రేమపూర్వకంగా మాట్లాడదాం. మళ్ళీ ఎవరికి వాళ్ళు లైవ్లు పెట్టుకుంటారు గురువు గారు, అదిగో ఆ గ్రంథంలో ఇది ఉంది, ఈ గ్రంథంలో ఇది ఉంది, రారా. ఇప్పుడు సాంబశివరావు అండి అరుగుండుగాడు, ఆడు చాలా సార్లు శివలింగం అంటే లింగం అని అంగం అని పిచ్చి వాగుడు అంతా వాగాడు. మనం లైవ్లు పెట్టాం, లైవ్లు పెట్టి బాబా రారు ప్లీజ్ రారా బాబు, ప్లీజ్ రారా బాబు, మేము నిరూపిస్తాం అంగం కాదని, నువ్వు గెలిస్తే ₹1,00,000 ఇస్తామని చెప్పాం. ఏనాడని ఒక మాట మాట్లాడాడండి? అరే వాడు ఎవరితో, ఇప్పుడు నన్నే తీసుకో కిరణ్, 4 years క్రితమే నేను రక్షణ టీవీకి వెళ్ళగలిగానంటే నా గట్స్ ఏంది ఒక్కడిని. అప్పుడు మిమ్మల్ని ఎవరు తిట్టారా గురుగారు? మిమ్మల్ని ఎవరైనా అన్నారా ఏమండి భాస్కర్ రాజు గారు మీరు ఎందుకు వెళ్ళారు సార్, అసలు మీరు అది ఇది అని చెప్పి మీ మీద లైవ్లో ఎవరైనా పెట్టారా హిందువులు? ఎవరు పెట్టలే. అదేంటండి? ఎందుకంటే గోపి గారు బాలేని వచనాలు ఉన్న ఏమైనా గ్రంథాలు తగబెడదామంటే నేను ఓకే, దాంతోపాటు బైబిల్లో కూడా తీసి 2 కలిపి తగలబెడదామని డాక్టర్ గారు అంటే తర్వాత కాళ్ళ వెళ్ళబడి మీరు అట్లా అనకూడదండి డైరెక్ట్ లైవ్ లో అని బతిమలాడుకున్నారు తప్పితే తిట్టినంత సాహసం ఏ నా కొడుకు చేయలేదు. ఎందుకు? ఈయన క్వాలిఫికేషన్ నా కొడుకులకు తెలుసు కాబట్టి. అది మరి ఇక్కడ ఈయన ఎందుకు తిడుతున్నారు అర్థం కాలే జాన్ బాబు గారిని. ఇలా ఈ రకంగా ఎందుకు ఆయన మీద లైవ్లు పెట్టారో నాకు అర్థం కాలేదు. నేనైతే వ్యాపారం దెబ్బతింటది. అవును కరెక్ట్ అండి. పావలా ఈ రోజు కూడా నేను డిబేట్ కి రెడీ, కానీ దానికి కండిషన్స్ ఉంటాయి. సరే కాదు వీడికి అంత దమ్ము ఉందా కాదు. నేను ఈ టిఎస్ కుమార్ గారికి ఒకటే చెప్తున్నాను సార్. సరే నీకు ఏదో పెద్ద ఫీల్ అన్ని తెలుసు అన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, జాన్ బాబు గారికి ఏం తెలియదు, ఆయనకి అసలు బైబిలే తెలియదు అన్నట్టు చెప్తున్నాడు ఈయన. మీ ఇద్దరు అసలు బైబిల్ మీద నీకు దమ్ముంటే జాన్ బాబు గారితో ఒక విషయం మీద, బైబిల్ విషయం మీద నువ్వు చర్చ చేయి చూద్దాం. నువ్వెంత మొగోడో తెలియద్ది, నువ్వు చర్చ చేయి. లేకపోతే నీకు అంత కులాసాగా ఉంటే కనుక హిందూ గ్రంథాల మీద బైబిల్ మీద మాతో డిబేట్ కి రా, నీకు దమ్ముంటే రా. ఆశ్లేష్ గారు ఇంకా దారుణం ఏంటంటే ఇంక ఈ బండ నీళ్ళగాడైతే పంది ఆడు మాట్లాడింది ఆడే ఖండించుకుంటాడు. అంటే వాడు 2 వైపుల బ్లేడ్ తిప్పుకుంటూ కోసుకుంటుంటాడు వాడు. ఒకసారేమో 16వ శతాబ్దంలోకి వచ్చిందంటాడు సంస్కృతం, ఒకసారేమో 5 అంటాడు, ఒకసారేమో 3 అంటాడు, ఒకసారి 2 అంటాడు. ఏంది వాడు ఇష్టం సార్, వాడు నోటుకు వచ్చింది వాగుతుంటాడు. వాడు పూటకి ఏ మాట గుర్తొస్తే అది వాడతాడు. వాడి మూడుని బట్టి ఉంటుంది, ఆ పూటకి వాడి మూడుని బట్టి చెప్తాడు ఒక నెంబరు వాడు. అంటే వాడు ఏంటంటే వాడు తప్పులేదు సార్, వాడు ఎన్ని పెగ్గులు వేస్తాడో ఆ పెగ్గులు చెప్తాడు అనమాట. ఈ రోజు 9వ శతాబ్దంలోకి వచ్చిందంటే వాడు 9 పెగ్గులు వేసాడని అర్థం. 3వ శతాబ్దం అంటే అది 3 అని. నిజమా సార్? అది నిజమండి. వాడి వీడియోలో ఒక 5-6 గమనించండి సార్. వాడు సంస్కృతం ఏమో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో వచ్చిందని ఒకసారి చెప్తాడు, ఒకసారి 1947 ఆగస్టు 15 అన్నాడు, ఒకసారి అరే అది స్వతంత్ర దినోత్సవం రా అంటే సారీ అంటున్నాడు. మళ్ళీ సార్ 10 చెప్పినాడు, 5కు పోయినాడు, లాస్ట్ కు ఆ నాగార్జున అదేదో శిలదాని మీద 2వ శతాబ్దంలో సంస్కృతం ఉందని కానీ వాడికే బల్బులు వేలిపోయినాయి లైవ్ లో. కాదు నేను షార్ట్ చేసి పెడితే ఏదో నా వీడియో తీసుకుని చూపిస్తున్నా అన్నాడు. వాడి వీడియోలోనే కదా వాడు కంగు తినింది తిక్కనా కొడుకు. మీరు చెప్పాల్సిందే, అరే నీ వీడియో అయితే నేను ఏ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లే, నీ వీడియోలో నుంచి అన్ని తీసి చూపించేస్తాను మీరే అనాల్సింది. అదేగా మనం చేస్తుంది.
ప్లే చేయండి సార్, ప్లే చేయండి. ఓకే అండి. ఒక సాధారణ పౌరుడు వెళ్ళి యుద్ధం చేయలేడు కదా. కాబట్టి మీరు పాస్టర్ కంటే మీరు ఒక కలెక్టర్ గా, మీరు కలెక్టర్ గా లోకల్ గా ఏదైనా చేయగలరు, కానీ ఆ కలెక్టర్ వెళ్ళి యుద్ధం చేయలేడు కదా. అట్లాగే మీకున్నటువంటి ఆ తలాంత ఏదైతే ఉందో పాస్టర్ గా సేవకుడిగా మీ సంఘాన్ని నడిపించే పని ఏదైతే అది చేసుకోండి. అంతేగాని మతోన్మాదులతో పోరాడదాము అని చేయబాకండి. అదేవిధంగా ఈ మతోన్మాదులతో ప్రేమగా ఉందాం, దీనివల్ల సయోధ్య కుదుర్చుదాం, అలాగే మన భావజాలం పెంచుదాం, గొడవలు ఆపుదాం, ఇలాంటివి అని. ఒక్క సెకండ్ ఆపండి సార్. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకోవాలని చెప్పేటప్పుడు ఈ నా కొడుకు ఈడి ఉద్యోగం ఈడు చేసుకోవచ్చు కదా, మరి ఏం పీకుదామని వచ్చినాడు అంటే ఈడు రావచ్చే, ఓడు రాకూడదా? వాళ్ళకి ఆ హక్కులు ఉండవా, స్వాతంత్రాలు ఉండవా? పనికి రాదంటే ఒకసారి అన్నకి పెట్టండి 5 సెకండ్ సార్. అదే సార్ ఏసై చెప్పింది కాదు, ఏసై చెప్పింది ఏంది, ఈడు చేస్తుంది ఏంటి సార్? ఈడు ఒక్కసారి 10 సెకండ్లు అన్నకి పెట్టండి. అలాగే భావజాలం పెంచుదాం, గొడవలు ఆపుదాం, అలాగే మన భావజాలం పెంచుదాం, గొడవలు ఆపుదాం, ఇలాంటివి అని చేద్దామని నేను మీ భావజాలం అనుకుంటా. ఎప్పుడైనా సరే సత్యానికి అసత్యానికి పొత్తు కుదరదండి. సత్యానికి అసత్యానికి పొత్తు కుదరదు, ఆ విషయం గుర్తు పెట్టుకోండి. సాతాను గాడు యేసుక్రీస్తుతో ఫ్రెండ్షిప్ చేయగలడా? దేవుడు సత్యానికి అసత్యానికి ఫ్రెండ్షిప్ కుదరదంట. సాతాను యేసుతో ఫ్రెండ్షిప్ చేయగలడా అంటే వీడు యేసు, మనం సాతాను, వీడు సత్యం, మనం అసత్యం. ఇదే మరి కాదు, సత్యాన్ని ఈడు అనుకుంటే ఎట్లా కదా సార్? నిరూపణ అవ్వాలి కదా. ఈడు చెప్పే ప్రతి సొల్లు కబురు సత్యం అని వాడు అనుకుంటున్నాడు, అది నిరూపించాలి కదా. నువ్వు చెప్పిందే సత్యం అనడానికి ఏంటి ఆధారం? ఆశ్లేష గారు కోర్టులో చెప్పాడు కదా సత్యం, భగవద్గీత మీద ప్రమాణం చేసి పచ్చి దొంగ దేవుడి మీద ప్రమాణం చేసిన అంతా నిజమే చెప్తానంటాడు ఆడు కూడా. ఈ నా కొడుకులు అంతే, ఆడు చెప్పి నిజం అయిపోద్దా? కాదు, నాకు కోపం, నాకు బాధ కలిగిస్తుంది ఏంటంటే కిరణ్ గారు, సయోధ్య సామరస్యం అనేవి ఉండకూడదు అంటున్నాడు. అసలు యేసయ్య ఉండకూడదు కూడా ప్రేమించురా అని చెబితే ఈడేం క్రైస్తవుడు? ఆణిముత్యాలు చాలా వస్తాయి బయటికి, వినండి. గారితో కూడా ఐ లవ్ యూ అని చెప్పి వాడిని కలుపుకునే ప్రయత్నం చేయగలడా? ఎప్పుడు చేయగలడు? వాడు క్షమాపణ అడిగినప్పుడు మాత్రమే చేయగలడు. అట్లాగే మనం వాళ్ళతో ప్రేమగా సహోదర భావంతో ఉంటాం, కానీ ఈ వాళ్ళు ధర్మంకి మన ధర్మానికి పొంతన కుదరదు. పైగా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? ఈ పోరాటంలో మేము బుక్స్, నేను కర్ణాటక పుస్తకం కూడా జవాబు కూడా రాశాను. నన్ను ఎందుకు పిలవలేదు? కర్ణాటక మీరు డిబేట్ చేస్తారు రెడీ అని చెప్పి నేను కూడా వీడియో చేశాను కదా. మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? మీతో డిబేట్ ఎందుకు చేస్తున్నారు? మీరు జాన్ బాబు గారు మీతో డిబేట్ చేస్తానని చెప్పి ఆయన పిలిచాడా? ఏం పిల్లలు, ఆయన ఏదో హైదరాబాద్ చూడటానికి వచ్చి ఇలా స్టూడియోకి వచ్చాడండి అంతే. ఆయన పాపం ఏం డిబేట్ కని రాలా. అది ఈడెందుకు పోవట్లేదు? ఫస్ట్ అది చెప్పాలి కదా. వీడేదో దిక్కుమాలిన పుస్తకం రాశాడంటే అది ఏం రాశాడు ఎవడికి కూడా తెలియదు. వాడు కూడా మొత్తం చదివాడో లేదో వాడికే తెలియదు అసలు. కాదండి, కరుణాకర్ గారికి ఏ రోజన్నా దానికి ముందు మాట స్క్రీన్ ఒక నిమిషం సారీ, దానికి ముందు మాట స్క్రీన్ షాట్లు తాత రాశాడు. పుస్తకానికి ముందు మాట స్క్రీన్ షాట్లు తాత రాశాడు. ముందు మాటలో పిల్లు గురించి ఏమన్నా మెన్షన్ చేశాడండి? రాసిన పుస్తకం కాదు, ఈడు రాసిన లత్కోరు పుస్తకానికి ఆడొక ముందు మాట. అలాంటి పుస్తకం చదవాలి మేము. సిగ్గుందిరా నీకు మమ్మల్ని చదవమంటున్నావు? నీచుడా అంచనా ప్రకారము ఆశ్లేష గారు ఈడు రాసిన టిష్యూ గాడు కాబట్టి ముందు మాటలో మీరు పిల్లు దాకా అవసరం లేదనుకుంటే టిష్యూలు వాడుకోవచ్చు అని రాసింటాడు వాడు. అదే రాసి ఉంటాడు పనికి మాలేదో. యేసయ్య సామరస్యం గురించి చెబితే ఈడేమో ఏంటి, నీ శత్రువుని ప్రేమించు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు, నీ శత్రువు కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్పిన యేసయ్య సత్యం అంటే మనం అసత్యం అంట. అది నువ్వు అనుకుంటే కాదు కదా. పుస్తకం రాసుకొచ్చిందని పట్టుకొచ్చి ఒక అబద్ధం పుస్తకం తీసుకొచ్చి, ఒక అబద్ధం దేవుని తీసుకొచ్చి మా మీద చేస్తున్నారంటే దాని అర్థం గుర్తుపట్టండి. మీకు దాని గురించి తెలియదు కాబట్టి. మీ రెండు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏమవుతుందంటే, ఒక సాధారణ క్రైస్తవుడు చూసినా లేకపోతే ఒక హిందువు చూసినా, సాధారణ హిందువు చూసినా సరే, క్రైస్తవ్యంలో డొల్లతనం ఉంది, క్రైస్తవ్యం జవాబు చెప్పుకోలేదు, క్రైస్తవ్యంలో బలహీనతలు ఉంది, క్రైస్తవ్యం అంత గొప్ప మాత్రం కాదు అనే ఒక భావజాలం మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు సాధారణ వ్యక్తులు, క్రైస్తవుడైనా సాధారణ హైందవుడైనా సరే, అప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. కాబట్టి మీ ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, హైందవ్యమే గొప్పది, క్రైస్తవ్యం బలహీనమైనది అని వాళ్ళు చెప్పదలిచారు ప్రజలకి. కాబట్టి మీ ఇంటర్వ్యూల వల్ల కొంత క్రైస్తవ్యం బలహీనమైనదని నిరూపణంగా కనపడతా ఉంది. కానీ అది కాదు కదా.
క్రైస్తవం చాలా బలమైంది, హిందుత్వం కన్నా చాలా గొప్పది అని మనం నమ్ముతున్నాం అని నిరూపించడానికి సిద్ధపడతాం గ్రంథపరంగా. మీకు హిందూ గ్రంథాల గురించి అవగాహన లేదు. అలాగే క్రైస్తవులు కొన్ని సిద్ధాంత భేదాలు ఉన్నాయి, వాటి గురించి వాళ్ళు లేవనెత్తు. సెక్స్ పాపం అని, ఆ పెళ్లి పాపం అని అంటగా మీరు చెప్పొచ్చేసారు అక్కడ. అదేవిధంగా ఒక శివశక్తి సంస్థ అనేది ఒక మతోన్మాద సంస్థగా ఉంది. ఎందుకంటే వాళ్ళు సువార్త చేసే వాళ్ళు అడ్డుకోమని, రాజ్యాంగ హక్కులు కాపాడకుండా రాజ్యాంగ హక్కులు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే దూషణ చేస్తున్నారు. సద్విమర్శ కాకుండా విమర్శ చేయడం దూషణ చేస్తూ ఉంటారు. ఒకసారి శివశక్తి సంస్థ కనుక మతోన్మాద సంస్థ అయితే ప్రతి క్రైస్తవుడు వేరే మతోన్మాది. అసలు యెహోవానే మతోన్మాది నన్ను అడిగితే. అది ఫస్ట్ నెంబర్ 1, అది నెంబర్ 1 క్యారెక్టర్. శివశక్తి సంస్థ కనుక మతోన్మాది అయితే ప్రతి క్రైస్తవుడు వేరే మతోన్మాది. మాదే కరెక్ట్, మాదే కరెక్ట్, అందరూ మాలాగే ఉండాలంటున్నారు కదా వాళ్ళు. శివశక్తి కూడా చెప్తుంది మేమే కరెక్ట్ అంటున్నారు వాళ్ళు కూడా. మాది మేము కాపాడుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళు చెప్పాలంటే నువ్వు మా దగ్గర రాకు, మా బతుకు మమ్మల్ని బతకనేమంటున్నారు. వీళ్ళు అలా కాదు, నువ్వు కూడా మాలాగే బతకాలంటున్నారు. వీళ్ళు అసలు మతోన్మాదులు. ప్లే చేయండి సార్, అయిపోయింది, ఇంకేం పెద్ద ఏం లేదు. మరి కన్వర్షన్ మాఫియా ఇది కిరణ్ చేస్తున్న ధర్మ పోరాటం అంటున్నారు కానీ వాళ్ళ కరుణాకర సుగుణ్ బైబుల్ రత్నాన్ని బైబుల్ ఏం తెలుసు, వాడికి ఏం తెలుసు? అలాగే మీ వాయిస్ తక్కువ వస్తుంది డాక్టర్ గారు. చెప్పండి గురువు గారు. వీళ్ళే పెద్ద కన్వర్షన్ మాఫియా. ప్రపంచం మీద 100 దేశాల మీద పడి జనాలను చంపినవాడు వీరు వేడోళ్ళకి పేరు పెడుతున్నాడు. కోట్లాది మందిని చంపారు సార్. వీడు మనల్ని మతోన్మాది అంటున్నాడు. ఏది మనల్ని మనం కాపాడుకుంటే అంటే కన్వర్షన్ మాఫియా. దిక్కుమాలిన జన్మ. ముఖమాటం లేకుండా చేయాలండి ఏదైనా సరే. ఇప్పుడు వాళ్ళ మెప్పు పొందుకొని వాళ్ళ మీద పోయి అవసరమా మనకి? ఇప్పుడు మాకు స్నేహబంధంగా వెళ్ళొచ్చు, నవ్వుతూనే ప్రేమగానే ఉండొచ్చు, కానీ మనం చెప్పాలండి, ముఖమాటం లేకుండా ఉండాలి ఎప్పుడైనా సరే. ఆ విషయం మీకు సూటిగా ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు పబ్లిక్ వీడియో చేసేసి ఐ డోంట్ కేర్ అన్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఐ డోంట్ కేర్ అని చెప్పి మీరు వీడియోలో మాట్లాడారు. కాబట్టి మీ వీడియోలో అయితే వాటి కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. మీ వల్ల వాళ్ళు ఏదైతే బైబిల్ మీద బొరజల్లారో, క్రైస్తవ నమ్మకాల మీద బొరజల్లారో, వాటన్నిటిని మళ్ళీ కడుక్కునే పని, తుడుచుకునే పని మాకు పెట్టారనమాట. మీరు వాళ్ళు ఎలా కంటిన్యూ చేసే పని అదే. మళ్ళీ ప్రత్యేకించి ఎవరో మాట్లాడింది వేరు, ఒక సేవకుడు ముందు మాట్లాడితే సేవకుడు జవాబు చెప్పుకోలేకపోవడం ఉన్న విధానం వేరు. కాబట్టి మిమ్మల్ని ఎంత వాడుకుంటున్నారు, యూజ్ చేసుకోవడం కోసం వాళ్ళు చేసిన పని గుర్తుపట్టాలి. సేవకుడుగా దేవుడు మిమ్మల్ని పిలిచాడు, సేవ పని చేసుకోండి. నేను చెప్పాను కదా, వాడు వేరు, యుద్ధం అందరూ చేయలేరు, యుద్ధ నైపుణ్యం ఉండాలి. చెప్పండి. కాబట్టి మీరు పని చేయాలి. టిష్యూ గాడు కరుణాకర్ గారి దగ్గరికి పోయి సావచ్చు కదా ముండా. అదే కదా నేను ఫస్ట్ హాఫ్ లో అదే చెప్పాను. ఎంత పెద్ద మొగడు చూపించుకోవచ్చు కదా. పూర్వం ఈయన మీద పడుతున్నారు, నాకు అర్థం కాలే. పోయి పోవడమే పాపం అయిపోయింది. అదండి మహర్షి గారు, నేను ఫస్ట్ హాఫ్ లో అదే చెప్పాను. అరే మీకు నిజంగా జీలో జిగర్ ఉంటే గనక, అంటే దమ్ము ఉంటే గనక మీకు వెళ్ళండి. ఆయన వెళ్ళినట్టు మీరు కూడా వెళ్ళండి, సింగిల్ గా వెళ్ళండి. సార్ మీరు లేకపోతే ఆయన ఫోన్ చేయండి, మేము ఫలానా తారీఖు చేస్తాం అని అడగండి మీరు. లేకపోతే క్యాజువల్ గా వచ్చాం సార్ అంటే వాళ్ళే అరేంజ్ చేస్తారా? సరే క్యాజువల్ గా వచ్చారు కదా మనకు. లేదండి, శివశక్తి ఆఫీస్ కి మనం ఫోన్ చేసి సార్ ఇలా డిబేట్ కి వస్తాం, మీ ఆఫీసు చూస్తామన్నా సార్ రమ్మని చెప్తారటండి. నాకు తెలియదు కానీ మంచి భోజనం కూడా పెడతారు సార్ వాళ్ళు చక్కగా. సార్ ఇప్పుడు గాంధీ గారినే పిలిచి ఇంత ఎవరినైనా అటు చేస్తారనే కదా సార్ అర్థము. ఓకే అండి. మహర్షి గారు మీరు వెళ్ళారండి శివశక్తి ఆఫీస్ కి? నేను ఒకసారి వెళ్ళానండి. నేను వెళ్ళలేదు సార్ ఇంత మటుకు. ఒకసారి వెళ్ళాలని ఉంది కానీ నేను ఒకసారి వెళ్ళాను, అప్పుడు కరుణాకర్ గారు లేరు గాని. కాకపోతే చక్కగా సార్ వచ్చినారు, మీరు భోజనం చేసి వెళ్ళాలి, భోజనం టైంకి కొంచెం కూర్చోబెట్టి భోజనం పెట్టి మరి పంపించారు, వద్దంటే కూడా వినకుండా. అదే ఇప్పుడు మీరు క్రిస్టియన్ అన్నా పెట్టేవాళ్ళేనా భోజనం? నేను ఎవరన్నా కూడా చెప్పుకోలేదండి. ఆయన కలుద్దామని వచ్చాను, వెళ్ళాను అనమాట. నేను ఎవరన్నా కూడా చెప్పలే ఆయనకి. మరి చూడండి, అది ఇప్పుడు నా దృష్టిలో యేసు కంటే ఇప్పుడు కరుణాకర్ గారి ఆఫీసే గొప్పదండి. ఎందుకంటే అసలు మీరు యేసు అన్నా కనీసం నా మతంలోకి వస్తే నీ పాపాలు తీసేస్తా అన్నాడు. మరి కరుణాకర్ గారు అసలు నా మతాన్ని నమ్ము, నన్ను నమ్ము అని ఆయన చెప్పకుండా భోజనం పెట్టేటంటే గ్రేటే కదండి మరి నా దృష్టిలో. అవునండి అవునండి అంతే సార్. నేను వెళ్దాం అనుకుంటున్నాను కదా సార్, ఆ ఆఫీస్ అది తెలియదు సార్. ఒకసారి ఫోన్ చేస్తే ఆయన లేరని చెప్పారు. ఇంకా తర్వాత నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి వెళ్ళాలి సార్, ఒకసారి వెళ్ళి కలిసి రావాలి ఆయన్ని. ఏం సార్ సార్ ఇప్పుడు ఈ టిష్యూ గాడు ఇంత మాట్లాడినాడు కదా, క్రైస్తవ్యానికి వీళ్ళు మాయని మచ్చ ఎట్లా అవుతారంటే చూడండి, వీడికి ఎంత అహంకారం ఉందంటే అసలు జాన్వి గారికి అహంకారమే లేదు చూడండి.
చక్కగా జాన్ బాబు పోయారు, గారికి మాట్లాడారు. అహంకారం లేదు సార్. నా స్టేట్మెంట్ ఇది. వీడికి ఎంత అహంకారం అంటే ఇప్పుడు నిజంగా అంత ఉందంటే వీడు ఫోన్ చేసి మాట్లాడాలి కదా కరుణాకర్ గారితో. అయ్యా నువ్వు తప్పులు చెప్తున్నావు, నేను వస్తాను స్టూడియోకి, మనం కూర్చొని మాట్లాడదాము. కాల్ చేయట్లేదు, ఈడి వీడియోలలో పిలుపులు ఇచ్చుకుంటున్నాడు. అంటే వీడికి ఫోన్ చేయడానికి కూడా ఎంత బలుపు. ఇంతమంది ఆయన మీద కరుణాకర్ గారి మీద ఈయన మీద లైవ్లు పెట్టారు, జాన్ బాబు గారి మీద. మరి వీళ్ళు కనీసం ఫోన్ చేసి ఏమండి జాన్ బాబు గారు సరిగా సమాధానాలు చెప్పలేదు, మరి బాగా అదే ఒక మాట చెప్పొచ్చు కదండి వీళ్ళంతా ఫోన్లు చేసి. వీళ్ళకి క్రైస్తవ్యాన్ని యేసుని నమ్మి చచ్చింటే కదా, యేసుని నమ్ముకుని ఉంటే నిజంగా ప్రేమపూర్వకంగా కాల్ చేసేటోళ్ళు. ఒక్కొక్కడికి ఈగో టన్నంత ఉంది వెనకల. కాలే చేయరు, యేసుని నమ్ముకున్నారంట, ఇలా ముఖం నమ్ముకున్నారు. యేసు ఈ భక్షణ టీవీలో అప్పుడప్పుడు డిబేట్లు పెడుతుంటారు సార్. నేనన్నా నేను రావచ్చా అంటే బెన్హరి గారు రావచ్చు అన్నాడు. కాన్ఫరెన్స్ లో తీసుకున్నాను, నన్ను తీసుకుంటే నేను అడిగా మీ భార్య చేత పరమగీతం మరి చదివిస్తారా అన్న. వాళ్ళు అది కట్ చేసుకున్నారు, యూట్యూబ్ లోంచి తీసి ఆ వీడియోని డిలీట్ చేసి ట్రిమ్ చేసి పెట్టుకున్నారు. సరే ఇప్పుడు అలా కనీసం ఫోన్ చేసి ఏమండి నేను వస్తాను మీ ఆఫీస్కి, మీది ఎక్కడ అని అడగచ్చు కదండి. వీళ్ళు మాట్లాడిన వాళ్ళంతా ఎందుకు అడగట్లేదు చెప్పమంటారు నన్ను? చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిబేట్ చేశారండి, లేదా ఒక వీడియో చేశారు, ఇది నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పి నేను వీడియో చేశా, దానికి ప్రూఫ్ చూపించా, మీరు మళ్ళీ ఆ కంటెంట్ మీద మాట్లాడతారు అట్లాగా? మాట్లాడమండి. ఎందుకంటే ప్రూఫ్ ఉంది కదా, కరెక్ట్ గా పెట్టారు కదా. ఆహా కాదు, మీకు సిగ్గుంది, వాళ్ళకి లేనిది అది. అది కరెక్ట్ చెప్పారండి, పర్ఫెక్ట్ చెప్పారు. ఇంకోటి గోపి గారు, అందుకు వాళ్ళు డైరెక్ట్ డిబేట్ రారు. డైరెక్ట్ డిబేట్కి వచ్చాడు అనుకోండి. చెప్పండి అశ్లేష్ గారు. ఇప్పుడు ఈ టిఎస్ కుమార్ ఉన్నాడు కదా, ఆయన ఆడికి ధైర్యం లేకపోతే కరుణాకర్ గారి దగ్గరికి వెళ్ళటానికి జాన్బాబు గారు మీరు నేను ఇద్దరం కలిసి వెళ్దాం, రండి సార్ మాట్లాడదాం, మళ్ళీ ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం అని వెళ్ళొచ్చు కదండి. కరెక్ట్ పాయింట్ సార్, నిజమే మీరు చెప్పింది కరెక్ట్, 100% రైట్. అప్పుడేదో నువ్వు నీ పాండిత్యం ఏదో నువ్వు హిందూ గ్రంథాల మీద నువ్వు తోపు తురువు అనుకుని నువ్వు తొడలు కొట్టుకుంటున్నావు కదా, మర్దనం చేసుకుంటున్నావు కదా, ఆ మర్దనం ఏదో అక్కడ చూపిస్తే నీకు కూడా దూలు తీరుస్తారుగా. క్రైస్తవ సమాజానికి ఒకటే చెప్తున్నాను సార్, మీరందరూ జాన్ బాబు గారిని నిందించే బదులు కరుణాకర్ గారి దగ్గరికి డిబేట్ చేసి ఆయన ఓడించరండి, మంచిదే కదా. అది తప్ప సార్ ఓడించిన అవసరం లేదు సార్, ఓడించిన అవసరం లేదు సార్, డిబేట్ కూడా చేయని అవసరం లేదు సార్. జాన్ బాబు గారి లాగా ప్రేమపూర్వకంగా మాట్లాడరండి చాలు మీ బతుకులకి. అది సార్ కరెక్ట్ మాట్లాడరండి, చెప్పింది. మీకు ఎంత దమ్ముందో చూస్తాం మేము. మాతో మాట్లాడడానికి మీకు వణుకు, ఇంకా కరుణాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే మొకాలరా మీ దద్దమ్మలారా